ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచిత్సుఖం పరమహంసగతిం తురీయం యత్స్వప్నజాగరసుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహం న చ భూతసంఘః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఓ కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఓ అధాతో భక్తిం వ్యాఖ్యాస్యామః. అతః భక్తిం వ్యాఖ్యాస్యామః. కాబట్టి అనంతరం బుద్ధిని శుద్ధి చేసుకున్న తరువాత అతః ఈ కారణం చేత అన్యస్మాత్ సౌలభ్యం భక్తౌ, భక్తి చాలా సులభమైనటువంటిది, స్వరూపస్థితిని ఎరుకుపరిచేటువంటిది, నిరపాయమైనటువంటిది, సురక్షితమైనటువంటిది గనక అతః ఈ కారణం చేత భక్తిం వ్యాఖ్యాస్యామః. కాబట్టి దాన్ని వ్యాఖ్యానిస్తున్నామని నిన్న ప్రథమ సూత్రం చూచాం. నెక్స్ట్ సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప. సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప. సాతు అస్మిన్ పరమ ప్రేమ రూప. ఇక్కడి నుంచి ప్రేమ యొక్క స్వరూపాన్ని తెలియజేస్తూ పోతున్నాడు. అంటే భక్తి, ఇది పరాభక్తి, ముఖ్య భక్తి అని కూడా అంటాం. ఇది ముందు ముందు మనకు తెలుస్తుంది, రెండవ భక్తి వచ్చినప్పుడు తెలుస్తుంది. ఈ పరాభక్తి ఏదైతే ఉందో ఇదే జ్ఞానం. జ్ఞానానికి ఏమాత్రం తీసిపోయింది, భేదం లేదు, అభేద భక్తి. తర్వాత మనకు అముఖ్య భక్తి వస్తుంది, అదే గౌణ భక్తి అని అంటాం. ప్లీజ్ సా భక్తి, అది సా అంటే ఇక్కడ ఆ భక్తి ఏదైతే ఉందో అస్మిన్ అస్మిన్ పరమేశ్వరే ఇతి. అస్మిన్ భగవంతుని యందు, సప్తమి అస్మిన్ పరమ ప్రేమ రూప. అది సా భక్తి ఏదంటే అస్మిన్ పరమేశ్వరే పరమ ప్రేమ రూప, ఉత్కృష్టమైనటువంటి ప్రేమను కలిగి ఉండడమే అపర. ప్లేస్ పరమ, అపర తర్వాత వస్తుంది. పరమ ఉత్కృష్టమైనటువంటి ప్రేమ, అనంతమైనటువంటి ప్రేమ, దీనిని కలిగి ఉండడమే భక్తి. సా భక్తి భగవంతుని యందు ఉత్కృష్టమైనటువంటి ప్రేమను కలిగి ఉండడమే భక్తి అనేది దాని యొక్క అర్థం. సా తు అస్మిన్. కాబట్టి ప్రత్యేకించి రాముడు కృష్ణుడు అది ఇది అని అనకుండా అస్మిన్ ఏ పరబ్రహ్మతత్వం అయితే ఉందో, ఏ ఆత్మస్వరూపం అయితే ఉందో అస్మిన్ దాని యందు, బ్రహ్మమునందు, ఈశ్వరుని యందు, అస్మిన్ పరమేశ్వరే పరమ ప్రేమ రూప. అది ఉత్కృష్టమైనటువంటి భక్తి. పరమః అపరిచ్ఛిన్నః అనంతః. కాబట్టి దేశతః కాలతః వస్తుతః అపరిచ్ఛిన్నః. ఒక దేశం చేత కానీ, కాలం చేత కానీ, లేక పరిస్థితి వల్ల కానీ పరిచ్ఛిన్నం కాకుండా ఉండేటువంటిది, పరిమితం కానిటువంటి భక్తి, అనంతమైనటువంటి భక్తి.
ఇది పరమ ప్రేమ రూప. కనుక భక్తికి నిర్వచనం చేశాడు నారద మహర్షి. ఏ భక్తినైతే మనకు అందిస్తున్నాడో పరమ ప్రేమ రూపమైనటువంటి భక్తి, దాని గురించి చెబుతూ అస్మిన్ పరమేశ్వరుని యందు, అస్మిన్ పరమేశ్వరే ఈశ్వరే పరమ ప్రేమ రూప, ఉత్కృష్టమైనటువంటి ప్రేమ ఏదైతే ఉందో సా భక్తి. భక్తి అనేటువంటిది భజ్ అనేటువంటి ధాతువులో నుంచి వచ్చింది. భజ్ ధాతు, భజ్ సేవాయాం అని ఉత్పత్తి. కాబట్టి భజ్ అంటే సేవ. ఇప్పుడు భజన అంటే కూడాను సేవ. ప్రహ్లాదుడు చెప్పినట్టుగా నవవిధ భక్తులు 9 రకాలైనటువంటి భక్తి తత్వాలు ఉన్నాయి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఈ 9 రకాలైనటువంటి భక్తి తత్వాలు ఏవైతే ఉన్నాయో ఇవి 9 రకాలైనటువంటి భక్తి తత్వాలు అంటే 9 రకాలైనటువంటి సేవలు భగవంతుని విషయంలో. అట్లా కనుక భజ సేవాయాం, సేవ అనేటువంటిది ప్రధానమైనటువంటిది భక్తి అర్థం. భజ సేవాయాం ఉత్పత్తి భజ ధాతువు గనక. సేవ అని అన్నప్పుడు సాధారణంగా మన అవగాహన వేరుగా ఉంది. మానవ సేవ చూచారా, ఆ భజధాతువుల నుంచే వస్తాయి ఇవంతా. ఎప్పుడైతే భజ సేవాయామని అన్నాడో సేవ అనేక విధాలుగా కనపడుతుంది. ఒక మనిషి మరొక మనిషి సేవ చేస్తూ ఉంటాడు, ఎందుకంటే అతను హెల్ప్లెస్ కండిషన్లో ఉంటాడు కనుక. ఆయనకి నేను సేవ చేశానండి, ఆయనకి కాళ్ళు లేవు, నేను తీసుకెళ్ళాను. ఆయనకి కళ్ళు లేవు, నేను దాటించాను. ఆయనకి డబ్బు లేదు, నేను ఇచ్చాను. కాబట్టి మనకంటే కూడాను ఓ తక్కువ స్థాయిలో ఉండి దాని అవసరం అతనికి ఉండి, సేవ యొక్క అవసరం అతనికి ఉంది కనుక ఈ అవసరాన్ని గుర్తించి మనం వాళ్ళకి సేవ చేయడం అనేటువంటి జరుగుతుంది. కృతజ్ఞత కూడా ఉండొచ్చు కొంత. కాబట్టి ఈ సేవ అనేటువంటి ధాతువుల నుంచి ఎప్పుడైతే భక్తి వచ్చిందో మానవులుగా సేవ చేస్తూ ఉన్నాం. మన నుంచి ఎవడు సేవ అందుకుంటాడు? మనం వీడికన్నా 10 రూపాయలు ఇచ్చామనుకోండి, కాస్త దారిద్ర్యంలో ఉండేటువంటి వాడు తీసుకుంటాడు, కానీ ఒక కోటీశ్వరుడు మన దగ్గర తీసుకోడు. కనుక ఎవడైతే నిస్సహాయ స్థితిలో ఉన్నాడో మన సేవ అవసరమైందో అతను తీసుకుంటాడు. అట్లాగే మాతాపిత సేవ, తల్లిదండ్రులకు మనం సేవ చేస్తాం. మనకి దేహాన్ని ప్రసాదించారు గనక, ఈరోజు మనం ఇక్కడ ఉండడానికి వాళ్లే కారణమై ఉన్నారు గనక, మనల్ని పెంచారు గనక, పోషించారు గనక, కాబట్టి తల్లిదండ్రులకు రుణపడి ఉన్నాం గనక ఆ రుణ విముక్తి కోసం కూడా సేవ చేస్తాం. ఇది మాతాపిత సేవ. ఇటువంటిది ఏది లేకపోయినా సంఘ సేవ చేస్తాం. సంఘంలో అవసరమయ్యిందని చేయడం ఒకటి, సంఘానికి నేను రుణపడి ఉన్నానని కూడా చేయడం రెండవది. కాబట్టి కేవలం నాకు నేనుగా ఈ ప్రపంచంలో ఆనందంగా జీవించే అవకాశం లేదు. నాకు అవసరాలు చాలా ఉన్నాయి. ఈ అవసరాలన్నీ కూడా నా వల్లనే నాకు తీరే ప్రశ్న లేదు గనక ఈ అవసరాలు తీరడానికి సమాజంలో చాలామంది నాకు ఉపకరించాలి. కనీసం నేను వేసి ఉండేటువంటి షర్టు, దీన్ని తయారు చేసిన వాడు ఒకడు ఉండాలి, కుట్టినవాడు ఒకడు ఉండాలి, ఇది మాసిపోతే ఉతికిచ్చేవాడు మరొకడు ఉండాలి. ఇన్ని జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అలా చూసినప్పుడు మనం తీసుకునేటువంటి ఆహారం కానీ, మనం వేసుకునేటువంటి బట్టలు కానీ, ప్రతి ఒక్కటి కూడాను ఏవి మనం తయారు చేసుకునే అవకాశం లేదు. కేవలం డబ్బునంత మాత్రాన డబ్బును ఆరగించి బ్రతకలేము ఈ ప్రపంచంలో. దేర్ఫోర్ ఇంతమంది మీద ఆధారపడి ఉండేటప్పుడు కేవలం సమాజం యొక్క సేవలు నేను అందుకుంటూ జీవిస్తున్నాను కనుక సమాజానికి నేను కూడా సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఎక్కడెక్కడ అవసరం అయితే అక్కడ. కాబట్టి దేహంలో ఎక్కడ అనారోగ్యం ఉంటే అక్కడ వైద్యుడు ఎట్లాగైతే చికిత్స చేస్తాడో అట్లాగే ఈ యొక్క సమాజంలో కూడాను ఎక్కడైతే ఈ రుగ్మతలు కనపడుతూ ఉన్నాయో, మన అవసరాలు తెలుస్తూ ఉన్నాయో అక్కడ సంఘ సేవ చేయడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉండేది సంఘ సేవ. కాబట్టి సంఘ సేవ చేయొచ్చు, మానవ సేవ చేయొచ్చు, తల్లిదండ్రులకు సేవ చేయొచ్చు, రకరకాలైనటువంటి సేవలు మనం కొనసాగిస్తూ పోతున్నాం. అలా పోతూ ఒక దశలో దేశ సేవ చేయొచ్చు. అక్కడ పదం వస్తుంది చూడండి, దేశభక్తి. చూచారా తమాషా? దేశానికి సేవ చేయడం దేశభక్తి అంటే దేశాన్ని పెట్టుకొని ఏమైనా పూజిస్తావా? నువ్వేమైనా మ్యాప్ని పెట్టుకొని ఓం దేశాయ నమః, భారతదేశాయ నమః అని ఏమన్నా అంటావా? లేదు. కాబట్టి భారతదేశానికి నువ్వు ఎట్లా సేవ చేస్తావు అని అడుగుతున్నాను. ఎట్లా భక్తి చేస్తావు? భక్తి చేయడం అంటే దేశానికి ఏ విధమైనటువంటి సర్వీస్ మనం ఇవ్వగలమో ఆ విధమైనటువంటి సేవలను అందించడమే దేశ సేవ. దాన్ని దేశభక్తి అని కూడా అంటున్నాం కదా, పెట్రియాటిజం, దేశభక్తి. కాబట్టి భక్తి అనేటువంటిది ఎప్పుడైతే భజ ధాతువులో నుంచి వచ్చిందో ఇన్ని రకాలైనటువంటి సేవలని మనకు కనపడుతూ ఉంది. కానీ ఇవన్నీ కూడాను సేవలు మంచివే, చెయ్యాలి, కానీ ఇవి అనిత్యమైనటువంటివి ఫలరూపత్వాత్, ఫలంలో చూసినప్పుడు. అందువల్ల ఇక్కడి నుంచి ఒక వైపు తిరుగుతున్నాం మనం. ఈ సేవలు మనం చేస్తూ కూడాను
ఏదైతే నిత్య సేవో, అనిత్యమైనటువంటి సేవలు కాకుండా, నాకు తల్లిదండ్రులు ఉన్నారు, సేవ చేశాను, వాళ్ళు పోయారు, ఇప్పుడు చేసే అవకాశం లేదు, సరేనా? కాబట్టి మన సేవలు ఒక్కొక్కప్పుడు నిరుపయోగం అయిపోతాయి. ఒక అనారోగ్యంతో ఉండేటువంటి వ్యక్తికి సేవ చేస్తూ ఉంటాం, అతను చనిపోయాడు అనుకోండి, మృతుడయ్యాడు అనుకోండి, ఆయన మన సేవలు అందించలేం. కానీ భగవంతుని విషయంలో మనం చేసేటువంటి సేవ నిత్య సేవ. అతను నశించేటువంటి వాడు కాడు, అతను లేకుండా పోయేటువంటి వాడు కాడు. అటువంటి భగవంతునికి మనం చేసేటువంటి సేవ ఏదైతే ఉందో ఇది భక్తి. ఎటువంటి భక్తి అంటే నైమిత్తిక భక్తి. అవునా? నైమిత్తిక భక్తి అంటే ఒక నిమిత్తం. ఇప్పుడు మనం చేసినటువంటి సేవలో నిమిత్తం కనపడుతూ ఉంది కదా. ఆయనకి ఆహారం లేదండి, నేను ఆహారం పెట్టాను. వీళ్ళకి డబ్బు లేదు కనుక నేను డబ్బు ఇచ్చాను. ఈ విధమైనటువంటి సేవలు చేస్తూ ఉన్నాం మనం. ఇది నిమిత్తం ఉంది, కారణం ఉంది, హేతు ఉంది. భగవంతుని నువ్వు ప్రేమించడానికి, భగవంతుని భక్తి చేయడానికి హేతు ఏమిటి అని అడుగుతున్నాను నేను. భగవంతుడికి ఏమైనా నీ సేవలు అవసరమై ఉన్నాయా? చూడండి బాగా, భగవంతుడి కనుక సేవలు అవసరమై ఉంటే మనం చేస్తే పర్వాలేదు. నీ సేవ నాకు కావాలని భగవంతుడు అడుగుతాడా? అంత నిస్సహాయ స్థితిలో ఆయన ఉన్నాడా? సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు అయినటువంటి భగవంతుడు. కాబట్టి హేతు ఏమిటి? భగవంతుడు నేను భక్తి చేయాలి, ఎందుకు చేయాలి? పడాలి ప్రశ్న. అంతకన్నా చేయదగింది ఇంకోటి లేదు గనక, అంతకన్నా చేయదగింది మరొకటి లేదు గనక భగవంతుడిని భక్తి చేయక తప్పదు. సార్, ఇది నైమిత్తిక భక్తి కాదు, ఏదో ఒక కారణం చేత చేసేటువంటి భక్తి కాదు, కృతజ్ఞతా భక్తి. ప్రతి మనం చూసిన కృతజ్ఞతా భక్తి. కృతం జానాతి ఇది కృతజ్ఞ, తస్య భావ కృతజ్ఞత. చేసిన మేలు మరవనటువంటి వాడు కృతజ్ఞుడు, అతని యొక్క భావమే కృతజ్ఞత. ఇప్పుడు మనలో ఒక భావం ఉంది. ఏమిటా భావము? కృతజ్ఞతా భావం. అది భక్తిగా వ్యక్తమవుతూ ఉంది. ఆంతర్యంలో భావనా రూపంలో ఉంది, భక్తిలో క్రియారూపంలో కనపడతా ఉంది. ప్లీజ్ అండర్స్టాండ్. కాబట్టి మన మనసులో ఒక భావం ఒకటి ఉంది, కృతజ్ఞతా భావం ఒకటి ఉంది. ఇక్కడ క్రియ జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం పూజ చేస్తున్నాం అనుకోండి, ఓం శ్రీకృష్ణాయ నమః, కమలానాథాయ నమః, వాసుదేవాయ నమః అని మనం అంటున్నాం అనుకోండి. ఇది పూజ మనకు బాహ్యంలో కనపడతా ఉంది. సపోజ్ ఇదే సమయంలో మన మనసు అదర్వైజ్ ఎక్కడో ఉందనుకోండి, ఈ పూజకు అర్థం ఏంటి? కాబట్టి పూజని అందరూ చూస్తారు, అందరూ గ్రహిస్తారు. పూజ తర్వాత మనం అందించేటువంటి ప్రసాదాన్ని అందుకుంటారు, ఆనందిస్తారు. కానీ భావాన్ని గ్రహించే శక్తి ఎవ్వరికీ లేదు. భావగ్రాహి జనార్దన శాస్త్రం. భావగ్రాహి జనార్దన. నీ భావాన్ని చూసేటువంటి వాడు పరమేశ్వరుడు. నువ్వు ఏ భావంతో చేస్తున్నావో చూసేటువంటి వాడు పరమేశ్వరుడు. కాబట్టి భావం ఏది ఉంది ఆంతర్యంలో అంటే కృతజ్ఞతా భావం ఉంది. కృతజ్ఞతా భావం ఉంది. దేనికి సార్ కృతజ్ఞత? పోనీ నీకు తెలిసినది ఏమిటో చెప్పు. కృతజ్ఞత అంటే మనకు తెలిసిన థ్యాంక్స్. కాఫీ ఇస్తే కూడా థ్యాంక్స్, టీ ఇస్తే థ్యాంక్స్, ఛాయ్ తాగమంటే థ్యాంక్స్. కాబట్టి ఛాయ్ ఇచ్చిన వాడికే థ్యాంక్స్ అంటున్నావే, దేహం ఇచ్చిన వాడికి థ్యాంక్స్ అవసరం లేదా? ఈ దేహం ఈ ప్రపంచానికి రాకముందు ఈ దేహానికి కావలసినటువంటి వనరులన్నీ కూడా ఈ ప్రపంచంలో తయారు చేసి పెట్టిన వాడికి థ్యాంక్స్ అవసరం లేదా? దేహం మనం తెచ్చుకున్నామా? మనం తెచ్చుకుంటే ఈ విధంగా ఉంటుందా దేహం? ప్రపంచంలో మనకు మించిన అందగాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో మనం తెచ్చుకొని ఉంటే అంత గొప్పవాళ్ళం కదా. కనుక ఏ దేహం మనకు రావాలనో ఆ దేహం వచ్చింది కర్మఫలాన్ని బట్టి. అది ఇచ్చినటువంటి వాడు కర్మఫల ప్రదాత పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ఇస్తే ఈ దేహం వచ్చింది. దేహం అయితే చిన్నది మనం తెచ్చుకున్నాం. ఇలా ఉండేటువంటి దేహంలో ఇది పెరగడానికి కావాల్సినటువంటి వనరులన్నీ కూడా లోపల ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది. కాబట్టి ఒక అంకురంలో, ఒక బీజంలో చెట్టు కావడానికి కావాల్సినటువంటి మూలమంతా కూడా ఎట్లాగైతే దాగుందో ఈ దేహంలో చిన్నపిల్లవాడు అంత పెద్దవాడు అవుతున్నాడు అంటే కేవలం ఆహారం తీసుకుంటే అయ్యే ప్రశ్న లేదు. ఆహారమే మనిషిని పెంచలేదు, ఆహారమే మనిషిని ఉంచలేదు ఈ ప్రపంచంలో. ఆహారమే ఉంచేటట్లయితే వృద్ధులు కూడా ఈ ప్రపంచంలో ఉంటారు, రోగులు కూడా ఈ ప్రపంచంలో ఉంటారు ఎప్పటికీ ఆహారం పెడుతూ ఉంటే. కాబట్టి ఆహారంతో కాదు మనిషి జీవించేది, అచ్యుతుడితో జీవిస్తాడు, అనంతుడితో జీవిస్తాడు, భగవంతుడితో జీవిస్తాడు. కాబట్టి మనం తీసుకున్నటువంటి ఆహారం లోపల ఏ విధంగా జీర్ణమవుతా ఉందో, ఈ జీర్ణమైనటువంటి ఆహారం రక్తంగా ఏ విధంగా మారుతూ ఉందో, ఇలా రక్తంగా మారినటువంటి తర్వాత ఈ రక్త ప్రసారం గుండె దాన్ని ఎట్లా శుద్ధి చేస్తూ ఉందో, శుద్ధి అయినటువంటి రక్తాన్ని వివిధ అవయవాలకు ఏ విధంగా అందిస్తూ ఉందో, ప్రతి జీవకణానికి రక్తం ఏ విధంగా అందుతూ ఉందో, ఇవన్నీ చూసినప్పుడు ఈ మెకానిజం అంతా ఏదైతే ఇన్నర్ మెకానిజం లోపల నడుస్తూ ఉందో దానికి నాకు ఏ సంబంధం తెలియడం లేదు. ఎక్కడ ఏది
ఛిద్రంగా మారినా దేహం రాలిపోతుంది. కాబట్టి కేవలం ఈరోజు నేను బ్రతికున్నానంటే, సూక్ష్మంగా చెప్తున్నా, స్వల్పంగా చెప్తున్నా, కేవలం భగవంతుడి వల్లనే మనం బ్రతుకుతూ ఉన్నాం. ప్లీజ్, భగవంతుడి వల్లనే బ్రతుకుతున్నాం. ఈ సూర్యుని యొక్క వెలుతురు వచ్చింది, అందువల్ల ఎనర్జీ వస్తూ ఉంది. ఆ సోలార్ ఎనర్జీ అని మనం అనొచ్చు. సోలార్ ఎనర్జీ ఎక్కడిది? సూర్యుడికి వెలుగునిచ్చిన వాడు తాను, చంద్రునిలో చల్లదనాన్ని నింపినటువంటి వాడు తాను, మొదటి బీజాన్ని తయారు చేసినటువంటి వాడు తాను, ధాన్యాన్ని మనకి ఇచ్చినవాడు తాను, ఆహార పదార్థాలు మనకి ఇచ్చినటువంటి వాడు తాను, ప్రదేశం తిరగడానికి ఇచ్చినటువంటి వాడు తాను, కాలాన్ని ఇచ్చినటువంటి వాడు తాను. ఇలా చూసినట్లయితే సమస్తం భగవంతుడు ఇస్తేనే మనం బ్రతుకుతున్నాం, కానీ మరొక విధంగా బ్రతికేందుకు అవకాశం లేదు. కాబట్టి ఎవరి వల్ల అయితే నా జీవనం కొనసాగుతూ ఉందో, నా మనుగడకు ఎవరైతే ప్రధానమైనటువంటి కారణమై ఉన్నాడో అటువంటి భగవంతుడిని గుర్తించడం అనేటువంటిది కృతజ్ఞత. ప్లీజ్, అప్పుడు నేను కృతజ్ఞుని అవుతాను, చేసిన మేలు మరవని వాడిని అవుతాను. కృతం జనాతి, ఇంత మేలు ఎవరు చేశారు ప్రపంచంలో? ఒక్కసారి చూడండి, ఎవరైనా చేశారా మనకి ఇంత మేలు? ఒక పరమేశ్వరుడు తప్ప. ఇంత మేలు చేసిన వాడిని మరిచిపోవడం సంస్కారమా? జ్ఞాపకం పెట్టుకోవడమా? మరిచిపోయామనుకోండి అదే ఆపద, జ్ఞాపకం పెట్టుకున్నాం అనుకోండి అదే సంపద. విపద్విస్మరణం విష్ణు సంపన్నారాయణ స్మృతి. భగవంతుడిని మరిచిపోవడమే ఆపద, భగవంతుని జ్ఞాపకం పెట్టుకోవడమే సంపద. జస్ట్ కనుక ఈ కృతజ్ఞతాభావం మన హృదయంలో ఉంది కనుక బాహ్యంలో పూజ జరుగుతూ ఉంది, జపం జరుగుతూ ఉంది, ధ్యానం జరుగుతూ ఉంది. కానీ మన భావంలో ఏముంది? మన మనసులో అంటే కృతజ్ఞతాభావం ఉంది. భావగ్రాహి జనార్దన, ఈ భావాన్ని గుర్తించేటువంటి వాడు జనార్దనుడు. కాబట్టి మన ప్రేమ ఎక్కడికి పోతా ఉంది? ఎవడైతే నిత్యమో నిరంతరం మనకు ఎవరు తోడున్నారో ఈ ప్రపంచంలో, ఈ ప్రపంచానికి మనకు రాకముందు కూడా ఎవరైతే తోడున్నారో, ప్లీజ్, అనుక్షణం మన జీవితం ఎవరి యొక్క అస్తిత్వం మీద ఆధారపడి ఉందో, ఎవరి యొక్క సహాయం మీద ఆధారపడి ఉందో, అస్మిన్ పరమేశ్వరే, అస్మిన్ పరమ ప్రేమ రూప, ఉత్కృష్టమైనటువంటి ప్రేమను కలిగి ఉండడం భక్తి అవుతా ఉంది. కాబట్టి దీనజన సేవ కాదు ఇది, దీనదయాళుడికి చేసే సేవ. ఆయన దీనుడేం కాదు, దిక్కులేనివాడు కాదు, మనందరికీ దిక్కు తానై ఉన్నాడు. అటువంటి వాడికి మనం చేసేటువంటి సేవ ఇది గనక భజ సేవాయాం అని అన్నప్పుడు సా పరానురక్తిరీశ్వరి, పరమ ప్రేమ. ఇదే శాండిల్య భక్తి సూత్రాల్లో, నారద భక్తి సూత్రాలు ఎట్లాగైతే ఉన్నాయో శాండిల్య మహర్షి కూడా భక్తి సూత్రాలు రచించాడు. ఆయన ఇదే డెఫినేషన్ ఇచ్చాడు. సత్యం తెలిసిన వాడు ఎవడైనా ఒకటే చెప్తాడు, సా పరానురక్తి ఈశ్వరి. ఈయన పరమ ప్రేమ రూప అన్నాడు, పర అనురక్తి, పరానురక్తి ఈశ్వరి. కాబట్టి పరమేశ్వరుని యొద్ద, అందుకని అస్మిన్ శబ్దం ఇక్కడ వస్తే ఈశ్వర శబ్దం అక్కడ వచ్చింది శాండిల్య భక్తి సూత్రాల్లో. కాబట్టి అస్మిన్ ఈశ్వరే, పరమేశ్వరే, అస్మిన్ సా ఏదైతే ఉందో భక్తి, పరానురక్తి. ఇప్పుడు అర్థమైంది, అనురక్తి అయింది, ఇంట్రెస్ట్. పరానురక్తి, పరమ ప్రేమ. ప్రేమలు మనకేం కొత్తవి కాదు, నిత్య నూతనంగా మన మనసులో చిగురించాల్సినటువంటి అవసరం లేదు. ప్రేమలు అనేటువంటివి, ప్రేమలు మనకు తెలుసు, ప్రేమిస్తూనే ఉన్నాం. మనం దేన్ని ప్రేమిస్తున్నాం అనేది ప్రశ్న. దేనిని ప్రేమిస్తే మన ప్రేమకు పూర్ణత్వం రాదో దాన్ని ప్రేమిస్తూ ఉన్నాం. ప్రేమకు ఎప్పుడు పూర్ణత్వం రావాలి. అలాంటి పూర్ణత్వాన్ని కలిగించేది ఏదో నశించిందై ఉండాలి, దానికి పూర్ణత్వం ఉండాలి. అటు వస్తువు ఈ ప్రపంచంలో ఏది కనిపించడం లేదు. కనుక దేనిని మనం ప్రేమించినా అలా ప్రేమిస్తూ కొంతకాలం సుఖపడతాం, ఆ తర్వాత నికృష్టమైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తాం. ప్రేమించి కన్నీళ్లకు దూరమైన వాళ్ళు ఎవరూ లేరు ఈ ప్రపంచంలో. ప్రపంచంలో ప్రాపంచికమైనటువంటి ఏ వస్తువును ప్రేమించినా మనకు మిగిలేది దుఃఖమైనటువంటి సత్యం మనకు తెలుసు. కాబట్టి తన ప్రేమ, అందరి హృదయాల్లో ప్రేమ ఉంది. భక్తుడికి డిఫరెన్స్ చూడండి. భక్తుడంటే ఎవరంటే తన హృదయంలో కూడా ప్రేమ ఉంది. ఈ ప్రేమ అన్య వస్తువుల మీదక కాకుండా, అన్య విషయాల మీదక కాకుండా, అన్య వ్యక్తుల మీదకే కాకుండా కేవలం సా అస్మిన్ పరమేశ్వరే, కేవలం పరమేశ్వరుని మీదకనే పోతూ ఉండేటువంటిది ప్రేమ. కాబట్టి ప్రేమకి ఇక్కడ అనేకం కాదు, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, దాన్ని ప్రేమిస్తా, దీన్ని ప్రేమిస్తా, దాన్ని నో క్వశ్చన్ సార్. ఒక్కదాన్నే ప్రేమించేది. ఒకవేళ 10 మందిని ప్రేమించినా 10 మందిలో ఒకడిని చూస్తూనే ప్రేమించాలి, అతడే పరమేశ్వరుడు అయి ఉంటాడు. కనుక దేర్ఫోర్ అస్మిన్ పరమేశ్వరే పరమ ప్రేమ రూప, ఉత్కృష్టమైనటువంటి ప్రేమ స్వరూపం ఏదైతే ఉందో ఇది
కాబట్టి భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంది, సోదరుల మధ్య ప్రేమ ఉంది, మిత్రుల మధ్య ప్రేమ ఉంది. ప్లీజ్, అది మిత్ర ప్రేమ, పుత్ర ప్రేమ, ఇవన్నీ ఉన్నాయి. కానీ పరమ ప్రేమ వేరు. ఇవన్నీ అపర ప్రేమలు, నశించిపోయేటువంటివి. అది విషయం. కాబట్టి ఇక్కడ ఎక్కడ నిత్యత్వం అనేటువంటిది కనపడడం లేదు. కాబట్టి ప్రేమకు పూర్ణత్వం అనేటువంటిది ఇక్కడ రాదు. కనుక ఈ ప్రేమకి ఆ ప్రేమకి డిఫరెన్స్ ఏంటో కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఎవరినైతే మనం ప్రేమిస్తామో, ఎవరైతే మన ప్రేమను చూరగొంటూ ఉంటారో, ఎవరైనా కానీ ఎవరిదే మేబీ, వాళ్ళు అర్థమయ్యే కొద్దీ, అండర్స్టాండ్, ఎంతగా వాళ్ళు మనకు అర్థమవుతూ ఉంటారో అంతగా వాళ్ళ మీద ఉండే ప్రేమ క్షీణిస్తూ ఉంటుంది. కాంట్రరీగా చూస్తే భగవంతుడు నీకు ఎంత అర్థమవుతూ ఉంటాడో అతని మీద ప్రేమ పెరుగుతూ ఉంటుంది. ఇది అర్థం కావాలి. ఇక్కడే ఇప్పుడే మీరు అంగీకరించాల్సిన అవసరం లేదు. ఉపన్యాసం అయిన తర్వాత కాఫీ తీసుకొని వెళ్ళి ఇంటికి ఒక 5 నిమిషాలు ఈజీ చైర్లో కూర్చొని ఆలోచించండి. నేను చెప్పేది ఎంత సత్యమో తెలుస్తుంది. ఒక మనిషి అర్థమయ్యే కొద్దీ ప్రేమ తగ్గిపోతుంది. ఏమనుకోనంటే చెప్తా, లెట్ us అగ్రీ టు డిసగ్రీ. పెళ్లి రోజు తర్వాత ఒక నెల ఉన్న ప్రేమ తర్వాత ఉన్నదే. కొత్తగా పెళ్ళైనప్పుడు ఉన్న ప్రేమ ఇప్పుడుందా పోనీ చెప్పండి. అంతే, నవ్వారు కనుక అర్థమైపోయింది నాకు. ఇట్లా ఎలిసిట్ చేస్తూ ఉంటాను నేను. అనుభవం లేని విషయాలు అనుభవం కలిగిన వాళ్ళ దగ్గర నుంచి రాబడుతూ ఉంటాను. అర్థమవుతుంది. ఎందుకో తెలుసా, క్రమేపీ వీళ్ళు వాళ్ళకి అర్థమవుతూ ఉంటారు, వాళ్ళు వీళ్ళకి అర్థమవుతూ ఉంటారు. సార్, మొదట ఒక ఆకర్షణ. నువ్వు లేకపోతే నేను బ్రతకలేవు, నేను లేకపోతే నువ్వు బ్రతకలేవు, కాబట్టి నువ్వు బ్రతకూడా నేను చేస్తాను, నేను బ్రతకకుండా నువ్వు చేయి. ఇంత ఇంకేలేదు. మొదట్లో ఈ కథలన్నీ నడుస్తాయి, ఈ డ్యూయట్ అంతా నడుస్తుంది. రాను 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 ఆవిడికి వంకాయ గిట్టదు, ఇతను గిడుతుంది. ఆవిడ బెండకాయ గిట్టదు, గిడుతుంది. ఆ సినిమా పోవాలి, ఈ సినిమా, ఎందుకంటే భేదభావాత్. ఎప్పుడైతే ఈ భేదభావాలు పెరుగుతూ ఉంటాయో ఓపిక ఉన్నంత వరకు పేచీలు పడతారు, ఓపిక లేనప్పుడు అడ్జస్ట్ అయిపోతారు. దిస్ ఈజ్ లైఫ్. చూసుకోండి, ఎక్కడైనా సరే మొదట స్నేహితుడితో కలిసి తిరిగినంతగా తర్వాత కలిసి తిరుగుతూ ఉన్నా కూడాను వారిలో ఉండే దోషాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ప్రతి మనిషిలో కేవలం జ్ఞానమే కాదు, ప్రేమే కాదు, దోషాలు కూడా ఉంటాయి. వచ్చిన కర్మ అది. మంచి చెడులు కలిసి ఉంటేనే మనిషి, లేకపోతే దేవుడైపోతాడు. అవి మనకు కనపడుతూ ఉంటాయి. దోషాల మధ్య మనకు తోషాలు మిగలవు. దోషాలే లేనప్పుడు సంతోషాలు అసలే లేవు. కనుక ఒక మనిషి అర్థమయ్యే కొద్దీ అతని బలహీనతలు కూడా అర్థమవుతూ ఉంటాయి. కనుక ఈ బలహీనతలు అర్థమయ్యే కొద్దీ ఆ వ్యక్తిని ప్రేమించడం కష్టమైపోతుంది. బట్ భగవంతుడి విషయంలో హీఈస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ డిఫెక్ట్స్. నిర్దోషం హి సమం బ్రహ్మ. నువ్వు ఎంత గాలించినా ఒకటి కనపడదు. సాక్షాత్ జ్ఞానస్వరూపుడు, అనంతమైనటువంటి పరమేశ్వరుడు. కనుక ఆయన అర్థం చేసుకునే కొద్దీ, ఆయన స్వరూపాన్ని అర్థం చేసుకోవడం ఒకటి, ఆయన మన జీవితంలో ఏ విధంగా ఉండాలో అర్థం చేసుకోవడం రెండు, కృతజ్ఞతాభావంతో. ఈ రెండు ఎప్పుడైతే అర్థమవుతాయో ప్రతి క్షణ వర్ధమానం భక్తి, ప్రేమ అనుక్షణం అది పెరుగుతూ ఉంటుంది. రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. ఏమో నా వ్యక్తిగతంగా చెప్పమంటే, వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడిన కానీ నా వ్యక్తిగతంగా ఈ విషయంలో చెప్పమంటే ఇది కేవలం నా ఎక్స్పీరియన్స్ అని కూడా నేను చెప్పగలను. కాబట్టి ప్రారంభంలో ఏదో 15-16 సంవత్సరాల వయసులో ఆలయాలు తిరుగుతూ భగవంతుడి కోసం అన్వేషిస్తున్నటువంటి దశలో, గ్రంథాలు చదువుతున్నటువంటి దశలో భగవంతుడి మీద ఉన్నటువంటి ప్రేమ ఒక విధంగా ఉండింది. అదేదో నాకు తెలుసు. కానీ ఈ రోజు ఉన్నటువంటి ప్రేమ నాకు తెలుసు. ఇదంతా కూడా నువ్వు పరమేశ్వరుడు అర్థం చేసుకోవడం వల్ల కలిగింది. శాస్త్రావగాహనలో ప్రాప్తించింది. ప్రమాణం గనక, ప్రమాటే జ్ఞానం, ప్రమాకరణం ఇది ప్రమాణం. కాబట్టి మనకు జ్ఞానాన్ని ప్రసాదించేది శాస్త్రం గనక, ఎప్పుడైతే అటువంటి శాస్త్రం మనకు అర్థమవుతూ ఉందో, శాస్త్రం అర్థమైందంటే భగవంతుడు అర్థమయ్యాడని అర్థం. ఎందుకని శాస్త్రంలో ఉండే విషయం, సబ్జెక్ట్ మ్యాటర్ భగవంతుడు తప్ప రెండవది లేనే లేదు. కనుక పరమేశ్వరుడు ఎంతగా మనకు అర్థమవుతూ ఉంటే అంతగా మనం ప్రేమించగలుగుతూ ఉంటాం. ఆనాడు తిరిగినంతగా దేవాలయాలు తిరగకపోవచ్చు, ఆనాడు కూర్చొని చేసినటువంటి పూజలు అంత సేపు చేయకపోవచ్చు.
అవసరం లేదేమో. ఎందుకని అంతకాలం చేసినా కూడాను అవి ఒక విధంగా ఫలప్రదం కాకుండా ఉండి, ఎందుకంటే అర్థం కాకుండా ఉన్నావు కనుక. కాబట్టి ఎంత టైం చేశామనేది కాదు, ఎంతకాలం ప్రేమించామనేది కాదు, ఆ ప్రేమలో డెప్త్ ఉండాలి, భావపూరితంగా ఉండాలి. ఆ కృతజ్ఞతా భావం పరమేశ్వరుడి మీద వస్తూ ఉంటే ఇతరులను ప్రేమించడంలో ఇది పెద్ద డిఫరెన్స్. ఇది ఇతరులు అర్థమయ్యే కొద్దీ వాళ్ళ మీద ప్రేమ తగ్గుతూ ఉంటుంది మనకు. ఒక దశలో ఎటు అర్థం గారు కనుక అర్థం కాని వాళ్ళగా మిగిలిపోతారు. నాతో అంటుంటారు 75-80 సంవత్సరాలు వచ్చినవాడు ముసలాయన కనుక వచ్చాడంటే ముసలమ్మ మీద రిపోర్టే, ఆమె వచ్చిందంటే ముసలాయన మీద రిపోర్టే. ఏమండి బాగున్నారా? ఏమీ బాగున్నానులే స్వామీజీ. ఏమైంది? ఇంకేముంది, ఉంది కదా నాకు. ఇద్దరు కలిసి సినిమా పోయిన రోజుల్లో సార్ 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 ఒక 60 సంవత్సరాలు వెనకపోండి సార్, పరిగెత్తుకుంటూ సినిమా పోయారే పక్కింటి అమ్మాయి సినిమాకి, ఆ రోజుకు పోండి సార్. ఆ రోజు ఉన్నటువంటి ప్రేమ ఉత్సాహం ఈరోజు లేదే. ఎందుకని? బాగా అర్థమైపోయింది. అంటాడు ఓపెన్గా, పెళ్ళయి 60 సంవత్సరాలు అయింది స్వామి, 60 సంవత్సరాలు పెళ్ళయినా కూడా ఆవిడ ఇప్పటి వరకు నాకు అర్థమై చావలేదు. అర్థం కాకపోతే పోయింది లేదు, చావడం ఎందుకని? ఉంటే కదా నిన్ను తప్పేది. ఈయన యాంగిల్ ఇదేమో అనుకుంటే ఆవిడ వస్తే ఆవిడ సేమ్ యాంగిల్. అంటే 70-80 సంవత్సరాలు ఇద్దరు కలిసిన తరువాత, కలిసి జీవించిన తరువాత అప్పుడు అర్థమైంది ఏమని, ఒకరికి ఒకరు అర్థం కారు, అర్థం కాని వాళ్ళని అర్థం చేసుకొని వ్యర్థం అని నారదుడు అంటాడు. అంతే, పేచి పెట్టడం లేదు పాపం. నారద మనిషి ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు, అవి మనకు పేచీలుగా కనపడతాయి కనుక నేను కూడా పేచీ దృక్పథంలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ప్లీజ్ బాగా అర్థం చేసుకోండి. కనుక ఇటువంటి ప్రేమలు కాకుండా పరమ ప్రేమ రూప అది ఆడ. ఇప్పుడు ప్రేమించాలి అంటే వచ్చిన బాధ అంతా ఏంటంటే, ఎందుకు భక్తి చేయలేమంటే తెలియని వాడిని నువ్వు ఎట్లా ప్రేమిస్తావు? ఎవరినైనా ప్రేమించామంటే మనకు తెలియాలి కదా. అతని మిత్రుడైనా సరే, భార్య అయినా సరే, పక్కింటి వాడైనా సరే మనకు తెలిసి ఉండాలి. తెలిసిన వాడిని నువ్వు ప్రేమించగలవు, కానీ తెలియని దాన్ని నువ్వు ఎట్లా ప్రేమిస్తావు అంటున్నాను నేను. కాబట్టి భగవంతుడు అంటే తెలిస్తేనే ప్రేమ కలుగుతుంది. అండర్స్టాండ్? అందువల్ల జ్ఞానం ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక పాయింట్ చిన్నది చూచామనుకోండి మన కృతజ్ఞత అని, అది తెలియడం జ్ఞానం. అది భగవంతుడికి నేను ఎందుకు కృతజ్ఞుడై ఉండాలి, ఆ కృతజ్ఞతాభావం నాలో ఉండాల్సినటువంటి అవసరం ఏంటి అనేటువంటిది జ్ఞానం. ఇది అహంకారంలో నుంచి పుట్టుకొని రాదు, జ్ఞానంలో నుంచి వస్తుంది. అహంకారం నుంచి రాదు, జ్ఞానం నుంచి వస్తుంది. ఈ జ్ఞానం అనేటువంటిది శాస్త్రం మనకిస్తా ఉంది. కనుక ఈ దశలో భగవంతుడిని ప్రేమించకుండా ఉండలేవు. అందుకనే నిన్న ఇంట్రడక్షన్లోనే చూసాం మనం, మత్తః పరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ. ఇంకేంటి? మత్తః ఈశ్వరాత్ పరతరం అన్యత్ కారణాంతరం నాస్తి ఇది ఇలా విద్యతే. నాకన్నా అన్యమైనటువంటి కారణం లేదు ఈ సృష్టికి. అంతటా నేను వ్యాపించి ఉన్నటువంటి వాడిని నేనే. అదే సత్యం నీకు ఎప్పుడైతే అర్థమైపోయిందో, చూసారా, తెలియని వాడిని అయితే ప్రేమించలేవు. అందుకని 4 రోజులు దేవాలయాలు తిరుగుతారు ఏదో ఒక కోరిక పెట్టుకొని, అది తీరలేదని భగవంతుడు లేడు అంటారు. అర్థమవుతుందా? ఎందుకంటే వాళ్ళకి భగవంతుడు అంటే ఏంటి అర్థం కావడం లేదు. వచ్చిన బాధ అది. నీకు అర్థమైన తర్వాత భగవంతుడు ఉన్నాడా లేడనే ప్రశ్నే తలెత్తదో. ఎందుకని? ఉన్నదే భగవంతుడు, రెండవ వస్తువే లేదు. అది మత్తః పరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ. నిన్ననే చూచాం. ఇది వస్తుందని తెలుసు నాకు, ఈ విధంగా వస్తాయని. ఇప్పుడు కొత్తగా బోధించడం కాదు కనుక. కాబట్టి మొట్టమొదట మనకు భగవంతుడు ఏంటో మనం తెలుసుకుంటాం మొదట. అండర్స్టాండ్? తెలుసుకున్న తరువాత పరమేశ్వరుడు ఏమిటో తెలిసి, ఆయనకి మనకు ఉండేటువంటి సంబంధం ఏమిటో అర్థమైన తర్వాత మనలో ఒక నూతనమైన ప్రేమ చిగురిస్తుంది. ఇంతవరకు ఏ ప్రేమ అయితే అనిత్యమైన విషయాల మీద ఉందో, ఇది మరొక కోణంలోకి తిరుగుతుంది, పరమేశ్వరుడి వైపుకు తిరుగుతుంది భక్తి. కాబట్టి మొదట భగవంతుడు అంటే ఏమిటో తెలియాలి. తెలియని వాడిని నువ్వు ఎప్పుడు ప్రేమించలేవు. అందుకని శ్రవణం ఇంపార్టెంట్. శ్రవణ సాధనం, గురుముఖతః శ్రవణం చేయాలి. ఇవన్నీ తెలిస్తేనే పరమేశ్వరుడు మనం భక్తి చేయగలం, లేకపోతే చేసే ప్రశ్నే లేదు. కనుక మొదట తెలుసుకుంటాం, ఆ తర్వాత భక్తి చిగురిస్తుంది, కొద్దిగా ప్రేమ చిగురిస్తుంది. ఈ ప్రేమ క్రమేపీ రాను 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 ఒక దశలో పూర్ణ భక్తిగా
మారిపోద్ది. ఆ పూర్ణ భక్తి ఏదో అదే పరమ ప్రేమ స్వరూపం. ఆ పరమ స్వరూపం ఏదో అదే ఆత్మస్వరూపం. నిన్న చూచాం. కాబట్టి భగవంతుడు అంతటా ఎప్పుడైతే నిండిపోయి ఉన్నాడో, ఆయనకి సంబంధించినటువంటి జ్ఞానము నీకు కలిగిందో, ఇది పరాభక్తి, ఉత్కృష్టమైనటువంటి భక్తి, పరమ ప్రేమ. ఎవరి యందు? అస్మిన్, అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నారో అతని యందు పరిపూర్ణమైనటువంటి భక్తి. అది ప్రహ్లాదుల్లో మనకు క్షణం కనపడుతుంది. ఇందుగలడందు లేడని సందేహము వలదు. అంతటా పరమేశ్వరుని చూస్తూనే ఉన్నాడు కనుక భయం లేదు, బాధలు తెలియవు, కష్టాలు అర్థం కాలేదు, బ్రతుకులో కన్నీళ్ళు లేదు. ప్రతిదీ పరమేశ్వరుని స్వరూపంగా చూశాడు. ఇది పరాభక్తి, సాధనా భక్తి కాదు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఇది సాధనా భక్తి కాదు, సాధ్య భక్తి. లోపల ఏదైతే సిద్ధ వస్తువుగా ఉందో పరమేశ్వరుని యొక్క స్వరూపం, ఆత్మస్వరూపం ఏదైతే ఉందో అదే ఇక్కడ ప్రేమ రూపంగా తెలుస్తూ ఉంది. దాన్ని ఇక్కడ భక్తిగా మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇదే అనన్య ప్రేమ, అనన్య ప్రేమ, ఇదే అనన్య భక్తి, ఇదే అనన్య చింతనం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అంటే ఇదే అన్యచింతలు లేకుండా ఉండడం. అన్యచింతలు ఎందుకు వస్తాయి? అన్య విషయాల మీద ప్రేమ ఉంటే అన్యచింతలు వస్తాయి. ఇక్కడ రావడానికి అవకాశం లేదు. ఒకటే చింత, ఒకటే ఆలోచన. చింత అంటే బాధ కాదు, ఇది ఆలోచన, వృత్తి. ఏమిటా ఆలోచన? చేతో వృత్తి ఈశ్వర, చేతో వృత్తి ఉపేత్య తిష్టతి సా భక్తిరిత్యుచ్యతే. పరమేశ్వరుని యొక్క పాదపద్మాన్ని గట్టిగా పట్టుకోవడం, చేతో వృత్తి. మన మనసులో ఏ విధమైనటువంటి సంకల్పం కలిగిన అది కేవలం పరమేశ్వరుని యందే ఉండడం. ఉపేత్య తిష్టతి, ఆ పాదపద్మాల దగ్గరే లగ్నమై ఉండడం. సా, అది భక్తి ఇది ఉచ్యతే. ఎవరు చెప్పినది? శంకరాచార్య స్వామి. చేతో వృత్తి ఉపేత్య తిష్టతి సా భక్తిరిత్యుచ్యతే శివానందలహరి. కనుక ఇటువంటి భక్తి, ఇది ప్రేమ రూపమైనటువంటి భక్తి, పరిపూర్ణమైనటువంటి భక్తి. కనుక సా, ఆ భక్తి తూ తూ ఉంది చూడండి. మళ్ళీ తూ అంటే డిఫరెన్షియేట్ చేయడం, భేదం. ఎక్కడైతే రెండో వస్తువుని చెప్తూ పోతామో, ఒకదాన్ని వదిలిపెట్టి ఇంకోదాన్ని చెబుతామో, అటువంటి సందర్భాల్లో తూ శబ్దార్థం. తూ అంటే మనకు ప్రేమలు తెలుసు, ఇది పరమ ప్రేమ రూప. అందువల్ల తూ సా, తూ సా, ఆ భక్తి ఏమైతే ఉందో అస్మిన్ పరమ రూప కదా, పరమ ప్రేమ రూప. తూ ఇది కాదు. అందువల్ల నేను వేరే కోణంలో నేను చెప్తున్నాను అంటాడు. సా భక్తి, తూ మనకు తెలిసిందే ప్రేమ, ఈ ప్రేమ కాదు. కాబట్టి భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ప్రేమ, సోదర ప్రేమ, బంధు ప్రేమ, మిత్ర ప్రేమ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, వస్తువుల్ని ప్రేమించడం, విషయాన్ని ప్రేమించడం, ప్రపంచాన్ని ప్రేమించడం ఏదైతే ఉందో ఇది కాదు. తూ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తూ ఉంది. కాబట్టి సా, ఆ భక్తి ఇది కాదు. తూ మరి ఏది? పరమ ప్రేమ రూప. అస్మిన్, అస్మిన్ పరమేశ్వరుని యందు ఉత్కృష్టమైనటువంటి ప్రేమ భావన కలిగి ఉండడం ఏదైతే ఉందో అదే పరమ ప్రేమ రూప. ఇది సాధ్య భక్తే గాని సాధన భక్తి కాదు. ఇది చేసి పొందేది కాదు, ఉన్నదానిని తెలుసుకునేది, ఉన్నదానిని తెలుసుకునేది. నాలో ఏ చైతన్యం ఉండడం వల్ల ఈ దేహేంద్రియ మనోబుద్ధులు కదులుతూ ఉన్నావో, ఏవి లేకపోతే మరుక్షణం ఈ దేహం శవంగా మారి శ్మశానంలో 10 కట్టెల మధ్య తాను కట్టే కాలిపోతుందో, పిడికెడు బూడిదిగా మారిపోతుందో, ఆ ఈశ్వర చైతన్యం ఏదైతే నా యందు ఉందో, ఉండడం వల్ల నేను తిరుగుతున్నాను. అస్మిన్ పరమేశ్వరే, ఆ పరమాత్మ యందు ఉత్కృష్టమైనటువంటి ప్రేమ భావన కలిగి ఉండడమే సా భక్తి. నెక్స్ట్, అమృత స్వరూపాచ. భక్తి స్వరూపాన్ని చెప్తూ పోతున్నాడు గనక ఏదైతే పరమ ప్రేమ రూపమై ఉందో, ఇంకా చూడండి, ఆ తూ శబ్దార్థం వచ్చేస్తూ ఉంటుంది ఇక్కడ అన్నిట్లో. అమృత స్వరూపాచ, అమృత స్వరూపాచ. అమృత దాని స్వరూపం చెప్తూ ఉన్నాడు, భక్తి స్వరూపం, పరమ ప్రేమ రూపం నెంబర్ 1. అమృత స్వరూపం నెంబర్ 2. అమృత అంటే అమరణ భవ, మరణం లేకుండా ఉండడం. మృత, అమృత. ప్లీజ్, అమృత అంటే నవిద్యతే మృతం, మృతం నవిద్యతే అమృతం. ప్లీజ్,
అమృతం అస్యేతి ఇది అమృత. అది ఇంకేం లేదు. కనుక ఏదైతే మృతం ఉందో న విద్యతే మృతం అస్య ఇది అమృత. కాబట్టి చావు అనేటువంటిది తెలియనిది అమృతము అంటే. మృతం అంటే చావు గనక, మరణం గనక, మరణం న విద్యతే, అమరణ భావ, మరణభావమే లేదు ఇక్కడ. అంటే ఏదైతే ఉందో ఇది పోతుందనేటువంటి భావన లేదు. చూసారా సాధ్యభక్తి, ఆత్మస్వరూపం అంతే. ఇప్పుడు మన దగ్గర భక్తి ఉంది, ఆ భక్తికి భక్తి డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి. తూ భక్త్యా కర్మ కరోతి కదా. ఇప్పుడు మనకు భక్తి ఉంది, ఏం చేస్తాం? భక్త్యా కర్మ కరోతి, కర్మ చేస్తాం. దేహంతో కర్మ చేసామనుకోండి పూజ అవుతుంది, వాక్కుతో చేసామనుకోండి జపం అవుతుంది, మనసుతో చేసామనుకోండి ధ్యానం అవుతుంది. అర్థమవుతుంది? కనుక మనకు దేహము, ఇంద్రియాలు, మనసు ఇవన్నీ కూడాను ఇన్వాల్వ్ అయి భక్తి చేస్తూ పోతాం. ఇది మనం చేసే భక్తి. తూ దాని నుంచి ఇది వేరవుతా ఉంది. ఎందుకంటే నువ్వు చేసేది కాదు, ఇది చూసేది. చేసేది కాదు, చూసేది. ఆ చేసే తర్వాత వస్తుంది. ఇప్పుడు కేవలం ప్రైమరీ డివోషన్, ముఖ్య భక్తి, ఆత్మస్వరూపమైనటువంటి ప్రేమరూప భక్తిని నిర్వచిస్తూ ఉన్న నారద మహర్షి. ఆల్మోస్ట్ ఉపనిషత్తే యథార్థం చెప్పాలంటే. కాబట్టి ఇది కర్మసాధ్యం కాదు. నా కర్మసాధ్య. ఎందుకని? సిద్ధత్వాత్, ఇది సిద్ధించే ఉంది. హృదయంలో ఏ ప్రేమ అయితే ఉందో అదే ఆత్మ. ఇది ఆత్మ ప్రేమ. అస్మిన్ పరమేశ్వరే అన్నాం. ఆత్మయందు, పరమేశ్వరుని యందు, పరమాత్మ యందు అంతా ఒకటే పర్యాయ పదాలు. ఉత్కృష్టమైనటువంటి ప్రేమ కలిగి ఉండడం అన్నాడు గనక ఇది కర్మసాధ్యం కాదు. ఎందుకని? యత్ సాధ్యం తత్తత్ కర్మాపేక్షం. ఏదైతే నువ్వు సాధించాలనుకుంటావో దాన్ని కర్మ చేయాలి. కర్మ ద్వారా సాధిస్తావు కదూ, నశించిపోద్ది. దాట్స్ ద మీనింగ్. అది మృతం. ఏది నువ్వు కర్మ చేసినా కాలంలో కర్మ చేయాలి. కాలంలో కర్మ చేస్తావు గనక కర్మ ఫలం ఎప్పుడు అందుతుంది? కాలంలోనే అందుతుంది. ఏదైతే కాలంలో అందుతుందో అది కాలంలో నశించిపోతుంది. ఇది మనకు కూడా తెలుసు. సైన్స్లో కూడా మనం చదువుకున్నాం. ఎనీథింగ్ అచీవ్డ్ ఇన్ టైం ఈజ్ లాస్ట్ ఇన్ టైం. కాలంలో ఏదైతే ఆవిర్భవిస్తుందో అది కాలంలో నశించిపోతుంది అనేది సైన్స్లో కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి కర్మ సాధ్యం ఏదైనప్పటికి కూడాను అది నీకు పూర్ణ తృప్తిని ఇవ్వలేదు. అండర్స్టాండ్. ఎందుకని? ఒక కాలంలో నువ్వు కర్మ చేస్తావు, దాని యొక్క ఫలం మరొక కాలంలో అందుతుంది. ఒక కాలంలో చేసినటువంటి కర్మ యొక్క ఫలితం మరొక కాలంలో అందితే అలా అందినటువంటి కర్మఫలం మరొక కాలంలో లేకుండా పోతుంది. ఏదైనా అంతే, ఏదైనా అంతే. చూసుకోండి, ఇప్పుడు మీరు ఒక ఇల్లు కడతారు కాలంలోనే మనకు అది ప్రాప్తిస్తుంది, కాలంలోనే అది కూలిపోద్ది. ఒక బిడ్డ పుడతాడు కాలంలోనే ప్రాప్తిస్తాడు, కాలంలోనే మన ముందు ఉంటాడు, కాలంలోనే వాడన్నా పోతాడు, మనమన్నా పోతాం. అండర్స్టాండ్? ఊరికే ఎగ్జాంపుల్స్. ఏదైనా చూసుకోండి ప్రపంచంలో, రావడం పోవడం. నిన్నే చూసాం కదా, జగత్ జాయతే గచ్చతి. ఇది పరిణామశీలంగా ఉంది, నిరంతరం మార్పు చెందుతూ ఉంది. ఇది ఈ జగత్. కాబట్టి కర్మసాధ్యంగా ఏవైతే నీకు లభ్యమవుతూ ఉన్నాయో, నువ్వు చేసేటువంటి కర్మ ద్వారా నీకు ఏదైతే ప్రాప్తిస్తూ ఉందో అటువంటి కర్మసాధ్యమైనటువంటిది నశించిపోతుంది ఈ ప్రపంచంలో. అది ఏదైనా సరే దీనిని నువ్వు కర్మతో పొందలేవు. నా కర్మణ, అది కర్మచేత సాధ్యం కాదు. ఎందుకని? సిద్ధ వస్తువు సార్. లేని దాన్ని పొందాలి. అండర్స్టాండ్? లేని దాన్ని కర్మ ద్వారా పొందాలి, ఉన్నదాన్ని బుద్ధితో అర్థం చేసుకోవాలి. లేనిదాన్ని కర్మ ద్వారా పొందాలి, ఉన్నదాన్ని బుద్ధితో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రాసుకుంటూ ఉంటాడు మనిషి కళ్ళజోడుతో. ఒకప్పుడు ఎవరో వస్తారు సడన్గా. ఈ కొందరికి రకరకాలైన అలవాట్లు ఉంటాయి. ఈ కళ్ళజోడు పైకి ఎత్తుతాడు ఇట్లా, అప్పుడు 4 కళ్ళు కనపడుతుంటాయి మనకు. దీన్ని ఇలా పెట్టుకొని మాట్లాడుతుంటాడు మనతో. కొద్దిసేపు అయిన తర్వాత ఏదో డీప్ డిస్కషన్, అతను వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మొదలెత్తుకుంటాడు. ఒక పెన్ను వేసి కనపడదు, సరిగా బ్లర్ అవుతూ ఉంటుంది. అప్పుడు భార్యను, ఇదిగో అక్కడ కళ్ళజోడుని తీసుకురా అంటాడు. ఎక్కడ తీసుకొస్తుంది? ఆవిడ వెతికి లేదండి ఏది ఉందని చెప్పావు నువ్వు. మళ్ళీ ఇప్పుడు పిల్లలతో ఉంటాడు, అందరూ తిడుతూ ఉంటాడు. తీరా ఒక దశలో అంటాడు, ఇది నా కర్మ, చేసుకున్న రోజుల నుంచి నా కర్మని అంటాడు చూడండి. అప్పుడు దొరుకుతుంది ఇది. ఇప్పుడు మీరు అనొచ్చు, స్వామీజీ కర్మ చేస్తే దొరికింది. కర్మ చేస్తే
తల కొట్టుకోవడం కర్మసాధ్యం కాదనడం లేదు. అలా కొట్టుకోవడం వల్ల అది రాదా. తల కొట్టుకుంటే గనక కళ్ళజోళ్ళు వచ్చేటట్లయితే ఇంకా కళ్ళజోళ్ళ షాపులే ఉండవు, అందరూ తల కొట్టుకుంటూనే ఉంటాం. ఒక్కొక్క కళ్ళజోడు వస్తుంది ఎట్లా కావాలంటే అట్లా. కళ్ళజోడు ఉంది, వీడు కొట్టుకున్నప్పుడు తెలిసింది. కాబట్టి అది సిద్ధ వస్తువు, ఇక్కడే ఉంది. లేనిదైతే వీడు ప్రయత్నం చేసి పొందాలి. పాపం ఆవిడ ప్రయత్నం చేసినా దొరకల, పిల్లవాడు ప్రయత్నం చేసినా దొరకల. ఎందుకని? సిద్ధ వస్తువు గనక. కాబట్టి లేనిది కర్మసాధ్యమేమో కానీ ఇది సిద్ధత్వాత్ నిత్య వస్తువు గనక, సిద్ధించి ఉండేది గనక ఇది కర్మసాధ్యం కానే కాదు. కాబట్టి కర్మసాధ్యం ఏదో, కర్మ ద్వారా సాధించేది ఏదో అది నశించిపోతుంది. మృతం. ఇది కర్మసాధ్యం కాదు గనక అమృతం. అమృతం ప్లీజ్. ముక్తి రూప భక్తి, అమ్మో మోక్ష రూప భక్తి సిద్ధించే ఉంది, తెలియాలంతే. కాబట్టి జనన మరణ విముక్తి, ఇది నిత్య భక్తి, జనన మరణ విముక్తి. ఎందుకని? మృతం లేదు, మృతం నవిద్యతే. ఎప్పుడైతే చావు లేదో పుట్టిన దానికి చావడం తప్పదు, కానీ చావు పుట్టుకలు లేనిది. అజో నిత్య శాశ్వతోయం పురాణం అర్జున నహన్యతే హన్యమానే శరీరే. అజహ, ఇది పుట్టింది కాదు. కాబట్టి నిత్యం ఆత్మ. పరమాత్మ ఎట్లా నిత్యం, ఆత్మ ఏంటి? ఎందుకని ఆత్మ పరమాత్మ కనుక అయం ఆత్మ బ్రహ్మ. ప్లీజ్. కనుక మరణ ధర్మం లేదు, ఇది నిత్యముక్తి. ఈ నిత్యముక్తే నిత్యభక్తి. నిత్యభక్తి స్వరూపమే నిత్యముక్తి సార్. కాబట్టి అమృతం, మృతం కానిటువంటిది. అమృత రూపాచ, అమృత రూపము అంటే సరిపోద్ది కదా. స్వ ఉపసర్గ ప్రిఫిక్స్. స్వరూపాచ, స్వ పెట్టాడు. ఎందుకో తెలుసా? రూపము అని అంటే ఇప్పుడు మనం భక్తిగా ఎన్ని అవసరం. ఇప్పుడు స్వామికి ఒక రూపం ఇచ్చాము, సరేనా? ఈ రూపంతో మనం ధ్యానిస్తున్నాం, రూపాసక్తి. ఓకే, ఇదంతా వస్తాయి మనకు, ముందు ముందు డిస్కస్ చేస్తాం. కానీ ఒక ఫోటో మనం పెట్టుకుంటే రూపం ఉంటుంది, కానీ ఆ ఫోటో పోతుంది. ఒక విగ్రహం పెట్టుకుంటే విగ్రహం ఉంటుంది, మళ్ళీ అది పోతుంది, మళ్ళీ కొత్త విగ్రహం తెచ్చుకుంటూ ఉంటాం కదా. హుస్సేన్ సాగర్ ఉంది కనుక పాతది హుస్సేన్ సాగర్లోకి వెళ్తుంటే కొత్తది వస్తూ ఉంటుంది. విఘ్నేశ్వరుడు కొత్తగా నిత్య నూతనంగా కలర్స్ వేసుకొని వస్తూ ఉంటాడు కదా. అవన్నీ రూపాలు. ఎవరి రూపాలు అవన్నీ? అవి భగవంతుని రూపాలు. లేకపోతే అన్ని గల్లీల నుంచి బయలుదేరి వస్తూ ఉంటే వినాయకుడికి ఎక్కడికైనా మనకు కనిపించిన రెండు చేతులు దండం పెడుతున్నాం కదా. భగవంతుడు కాకపోతే ఎందుకు దండం పెడతాం? కాబట్టి రూపాలన్నీ ఉన్నాయి, కానీ ఆ రూపాలన్నీ మృతంగా తెలుస్తున్నాయి. కానీ స్వరూపం మృతం కాదు. రూపాలకు రూపము నీవే, రూపాలకు రూపము నీవే, రూపము లేని స్వరూపము నీవే. రూపాలకు రూపము నీవే, రూపము లేని స్వరూపము నీవే. ఊరు పేరు ఉనికి ఏలా, ఊరు పేరు ఉనికి ఏలా, ఊపిరి నీవై నిలిచిన వేళ. ఎన్నో ఎన్నో రూపాలు, అన్నీ ఆలే దీపాలు. ఎన్నో ఎన్నో రూపాలు, అన్నీ ఆలే దీపాలు. మారని రూపం, ఆరని దీపం, భూమిలో దివిలో నీవే సకలం. ఎన్నో ఎన్నో రూపాలు. కాబట్టి రూపాలన్నీ ఉంటే రూపాల్లో నీవే, రూపాలు లేనప్పుడు స్వరూపము నీవే. మట్టి పాత్రలు తయారైతే వాటిలో ఉన్నదంతా మట్టే, ఆ మట్టి పాత్రలన్నీ పగిలిపోతే ఉన్నదంతా మట్టే. అది రూపాలకు రూపం నీవే, రూపం లేనిటువంటి స్వరూపం కూడా నీవే. కాబట్టి అమృతం ఏదైనా నశించదో అమృతం. అమృత స్వరూపాచ, స్వరూపాచ. కేవలం రూపమే కాకుండా స్వరూపము. ఈ భక్తి స్వరూపం తెలుస్తా ఉంది. పూర్ణ భక్తి, పరమభక్తి, ముఖ్య భక్తి, అనన్య భక్తి, ఇదంతా అదే. ప్లీజ్. సాధ్య భక్తి కాదు, సిద్ధ భక్తి. సాధ్య భక్తి కాదు, కర్మచేత సాధింపబడేది కాదు, సిద్ధ భక్తి. కాబట్టి భక్తి యొక్క పరమ ప్రేమ రూపమైనటువంటి భక్తి యొక్క స్వరూపాన్ని చూచాం. ఇటువంటి దాన్ని పొందడం వల్ల మనకేం జరుగుతా ఉంది? భక్తి యొక్క ఫలం ఏంటి?
యల్లబ్ధ్వా పుమాన్ సిద్ధో భవతి అమృతో భవతి తృప్తో భవతి. యల్లబ్ధ్వా గెయినింగ్ విచ్, ఏది లభిస్తే మనకు, ఏది అందిన తరువాత యల్లబ్ధ్వా దాని ఫలం చెప్తూ ఉన్నాడు. యల్లబ్ధ్వా పుమాన్, ఎవరికైతే సిద్ధించిందో వాడు పురుషుడు సిద్ధో భవతి, సిద్ధః భవతి, వాడు సిద్ధ పురుషుడైపోతూ ఉన్నాడు. అమృతో భవతి, అమృత స్వరూపుడవుతున్నాడు. తృప్తో భవతి, తృప్తి పొందినవాడు అవుతూ ఉన్నాడు. అది ఇంకేం లేదు. ప్లీజ్ యల్లబ్ధ్వా. కాబట్టి ఇటువంటి పరాభక్తి, ఉత్కృష్టమైనటువంటి ప్రేమ స్వరూపమైనటువంటి భక్తి అస్మిన్ పరమేశ్వరే, భగవంతుని యందు, ఇది లభ్యమైన తర్వాత ఏం జరుగుతా ఉంది అని అంటే సిద్ధో భవతి. ఫస్ట్ నెంబర్ సిద్ధుడు అనగానే మనకు కొన్ని అభిప్రాయాలు వచ్చేస్తాయి. స్వామీజీ అష్టసిద్ధుల, ఎందుకంటే సిద్ధత్వం ఇట్లా ఉంది మన దగ్గర. కాబట్టి ఉన్నట్లుండి పెద్ద శరీరాన్ని పొంది ఓ పర్వత రూపంలో కనపడడం, ఒక్కోసారి అవసరమైతే దోమ కన్నా కూడా చిన్నవాడిగా కనపడడం, ఇవన్నీ సిద్ధులు. అణిమ, గరిమ, ఇవంతా ఉంటాయి. దూర శ్రవణం, ఎక్కడో జరిగేది వినడం, దూర దర్శనం, ఎక్కడో ఉండేవాళ్ళని చూసి చెప్పడం, ఒకే చోట రెండు ప్రదేశాల్లో కనపడడం, ఇటువంటి వాటిని అందరినీ కూడా అష్టసిద్ధులు. కాబట్టి 8 రకాలైనటువంటి ఇవి, వీటిని సిద్ధులు అనుకుంటాం. ఉపయోగం లేదు, ఉపయోగం లేదు. అవి వాటిని విమర్శిస్తూ పోతే క్షణం నిలవు. కాబట్టి యోగ మార్గములకు సంబంధించిందే కానీ జ్ఞాన మార్గానికి సంబంధించిన విషయం కాదది. ఎవరు మాట్లాడితే తిరిగి నోరు తెరవడానికి అవకాశం లేదో ఆయన చెప్పాడు కనుక ఆయన మాటగా చెప్తున్నాను, నా మాటగా చెప్తే మీరు నమ్మరు కనుక ఈ సిద్ధులన్నిటినీ కాకి రెట్టతో సమానంగా చూడమని ఆదిశంకరాచార్య స్వామి అపరోక్షానుభూతిలో చెప్పారు. ఈ సిద్ధులకే ఇప్పుడు దేవాలయాలు తయారయ్యేది, మనమంతా తిరిగేది, చందాలు పోగు చేసేది. అర్థమైందే? ఈ సిద్ధత్వం హ్యాస్ నో వాల్యూ. ఎందుకని? ఏం లాభం చెప్పండి? అసలు భక్తిలోనే వాటికి విలువ లేకుండా పోద్ది. పూర్వం చంద్రభాగ తరంగంలో కూడా నేను రాశాను. నామదేవుడు మహాభక్తుడు, పండరీ భక్తుడు. పండరీపురంలో పాండురంగస్వామి భక్తుడు నామదేవుడు. ఆయన పేరే నామదేవుడు, ఎప్పుడు నామం. సదాముఖే నామ సంతాచ దరీశన, సదాముఖే నామ సంతాచ దరీశన, జనీ జనార్దన ఐసా భావ, नाम भने नित्य तुझे महाद्वारी, नाम भने नित्य तुझे महाद्वारी, कीर्तन गजरी सप्रेमाचे पंढरीचे वास, चंद्रभागे स्नान आणिक दर्शन, విఠల యొక్క పాదపద్మ దర్శనం, आणिक దర్శన విఠల. కేవలం కీర్తనతో సకీర్త్యమాన శీఘ్రమేవ ఆవిర్భవతి, వస్తుంది ముందు ముందు. భక్తులు కీర్తిస్తూ ఉంటే భగవద్ దర్శనమైనటువంటి సమయాలు ఉన్నాయి. అటువంటి దర్శనాన్ని పొందినటువంటి వాడు నామదేవుడు. ఒకసారి ఈ నామదేవుడు, ఇప్పుడు మనం చూసిన అష్టసిద్ధులు కలిగినటువంటి జ్ఞానదేవుడు, ఆయన సామాన్యుడు కాదు. తరువాత రాశాడు ఇదంతా జ్ఞానేశ్వరి అవన్నీ కూడా. ప్రారంభ దశలో వీళ్ళిద్దరు కలిసి తీర్థయాత్రలో పోతూ ఉంటే కావలసిన సిద్ధులన్నీ ఆయన చేతిలో ఉన్నాయి జ్ఞానదేవుడు. ఎందుకంటే యోగ మార్గంలో ఉండేటువంటి వాడు కనుక. అలందిలో ఈయనకి ఎప్పుడు నామమే విఠల విఠల అని రెండోది తెలియదు నామదేవుడికి. వీళ్ళిద్దరు కలిసిపోతూ ఉన్నారు యాత్రకి. కూడా భక్తులు కూడా ఉన్నారు. ఒక చోట ఒక అరణ్య ప్రదేశంలో ఆ రోజంతా నడిచిపోవడమే కనుక, వాహనాలు లేవు కనుక నడిచిపోతూ ఉంటే సిద్ధత్వం ఉంది కనుక, ఈ సిద్ధులు అష్టసిద్ధులు ఉన్నాయి కనుక అందరికీ దాహం అయ్యేటట్టు చేసి దగ్గరలో జలాశయాలు ఏమీ లేకుండా చేశాడు జ్ఞానదేవుడు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి మహిమ. మనం ఆ రోజుల్లో లేం, లేకపోతే వెంటనే చందాలు పోగు చేసి కట్టేసి ఉండేవాళ్ళం. ఒక గుడి జ్ఞానదేవుడికి మనం లేకపోవడం వల్ల గుళ్ళు లేకుండా పోయినాయి. లేకపోతే వెంటనే మనం
రెసిట్ బుక్ ప్రింట్ చేసి ఉండేవాడు. ఇంకా ఏంది లేట్ అని. ఎందుకంటే ఒక్కసారి అక్కడుండే జలాశయాలంతా లేకుండా చేయడం, అందరికీ అంటే అందరి జఠరాగ్ని ఏం చేతిలో ఉందా తమాషా చూడండి. అందరికి ఒకసారి దాహం అయ్యేటట్టు చేశాడు. నామదేవా నాకు చాలా దాహంగా ఉంది అన్నాడు. పైగా వెంటనే నామదేవుడు కూడా అన్నాడు, మహాత్మా నాకు కూడా దాహంగానే ఉంది. చుట్టూ ఉన్న భక్తులు అన్నారు, మాకు కూడా దాహంగానే ఉంది. ఏం చేయాలి? అయితే వెతకదామని వెతుకుతూ ఇంకా వెతకలేని పరిస్థితి వచ్చింది. అందరూ అలసిపోయారు. అప్పుడేం చేశాడంటే ఒక లోతైనటువంటి బావిని, లేని బావిని సృష్టించాడు. అదంతా సిద్ధులు చేసే పని. అష్టసిద్ధులు ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో దిగుడు బావి అయితే వేరుగా ఉండేది, దిగే అవకాశం లేదు. ఏదైనా గిలక గనక ఉంటే లేదు, ఒక బకెట్ ఉంటే వేసుకొని దిగే అవకాశం ఉంది తప్ప ఇంకొక మార్గం లేదు. వచ్చి చూచారు అందరూ. నీళ్లు మాత్రం పుష్కలంగా ఉన్నాయి లోపల. దాహం వీళ్ళ దగ్గర కావాల్సినంత ఉంది. దాహం తీర్చేటువంటి నీళ్లు కింద కనపడుతూ ఉన్నాయి. చాలా లోతుగా ఉన్నాయి, నీళ్ళన్నీ ఉన్నాయి. ఏం చేయాలని అర్థం కాలేదు. కొందరు అంటున్నారు, ఇక మేము తట్టుకోలేమండి అని అంటున్నారు. నామదేవుడికి కూడా పాపం నాలుకంతా కూడా మాట్లాడడానికి కూడా వీళ్ళు లేకుండా పెడచగట్టుకుపోతుంది. అవకాశం లేదు. వెంటనే జ్ఞానదేవుడు ఒక చిలుక రూపం ధరించి సర్వం లోపలికి వెళ్ళి నీళ్లు దాగి తృప్తిగా దాగి పైకి వచ్చి తృప్తో భవతి కాదు, తృప్తి చెందాడు. ఇది కాదు లేచి నేను చెప్తా, ఆ తృప్తి వేరే. ఆయన కూడా తృప్తో భవతి అన్నాడు. అబ్బా హాయిగా ఉంది, ఇంతసేపు దాహంతో బాధపడుతూ ఉన్నా దాహం తీరిపోయింది. వా అన్నాడు. ఇంక వీళ్ళంతా ఏం కావాలి? చూస్తూ ఉన్నారు ఆయన్ని. వీళ్ళు ఆయన్ని చూసి, ఆయన పెదవులను చూసి వీళ్ళులా. కానీ నామదేవుడు మాత్రం ఏమి కదలడం లేదు. అప్పుడు అన్నాడు, నామదేవా, నేను అందుకనే కదా నీకు చెప్పింది, నువ్వు రావయ్యా మా యోగా క్లాసెస్ కానీ. నువ్వు పోయి అక్కడ కూర్చుంటావు, నారద భక్తి సూత్రాలు అంటావు, కేనోపనిషత్తు అంటావు. ఎక్కడ దొరికావయ్యా నువ్వు? ఎక్కడుందో విషయం, దాన్ని వదిలేసి లేని చోట పోయి వెతుకుతావేంటి? రా, ఇప్పుడు చూడు, అర్థం చేసుకున్నావా? నా దగ్గర యోగం ఉంది గనక, నా దగ్గర మహిమలు ఉన్నాయి గనక లోపలికి వెళ్ళి తాగేసి వచ్చాను. ఇప్పుడు నువ్వేం చేస్తావు చెప్పు అని అన్నాడు. ఏదో ఒకటి చేయాలి కదా మహాత్మా. ఏం చెయ్యి పో, లోపల తాగిరా పో. విఠలా విఠలా, అది పారవశ్యమైన భక్తులది. అప్పుడు అంటున్నాడు, నాకేం తెలుసు ఏ సిద్ధులుంటాయి నా దగ్గర? ఏమీ లేవు. ఎవరైనా నా దగ్గర ఉంటే, నా దగ్గర అట్లాంటివి లేవని తెలిసే ఉండారు నా దగ్గర. అది విషయం. అర్థమైంది? సదాముఖే నామో సంతాచ దర్శన, సదాముఖే నామో సంతాచ దర్శన, జనీ జనార్దన ఐసా భావా. సదాముఖే నామ, నాకేం తెలియదు. విఠలా విఠలా పాండురంగ విఠలా, నిరంతరం కూడా నా నామమే, నా నోట్లో ఉండేది నామం. సదాముఖే నామ సంతాచ దర్శన. హే భగవాన్, హే మహాత్మా, హే జ్ఞానదేవ్, నీలాంటి మహాత్ముల యొక్క దర్శనం. సదాముఖే నామ సంతాచ దర్శన, జనీ జనార్దన ఐసా భావా. ఇంతమంది జనులు ఉన్నారు కూడా, మన కూడా భక్తులంతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా దాహంతోనే ఉన్నారు. వాళ్ళ దాహం తీర్చాల్సినటువంటి వాడు కూడా జనార్దనుడే. నాలో, వాళ్ళలో, నీలో, అందరిలో ఉండేటువంటి వాడు త్వయి మయి చ అన్యత్ర ఏకో విష్ణు. ఆ పరమేశ్వరుడే ఉన్నాడు. త్వయి నీలో, మయి నాలో, చ అన్యత్ర అందరిలో కూడా ఆయనే ఉన్నాడు. ఆయన కీర్తించడమే నాకు తెలుసు, ఆయన పాదాల దగ్గర వెళ్ళడమే నాకు తెలుసు. నామనే నిత్య తుజే మహాదారి, నామనే నిత్య తుజే మహాద్వారి, కీర్తన గజరీ సప్రేమా. పాడుతా ఉన్నాడు లోతుగా. ఏ జలమైతే బావిలో ఉందో చిలక రూపాన్ని ధరించి ఈయన వెళ్ళి పానం చేసి వచ్చాడు.
ఈయన పాడుతూ ఉంటే విఠలా విఠలా సదా ముఖే నామ, ఆ జలం పైకి వస్తుంది, అలా వస్తుంది. ఇది సార్, ఇది సిద్ధత్వం. తీరా పైకి వచ్చింది. ఇప్పుడు అంటాడు నామదేవుడు, భక్తులారా అందరూ పానం చేయండి, మహాత్మా మీకు కూడా ఇంకొక గ్లాస్ కావాలంటే తీసుకోండి. అందరూ పానం చేసేసారు టకటక, ఎందుకు తట్టుకోలేకపోతున్నారు దాహాన్ని. అందరూ వెళ్ళి పానం చేస్తే అందరూ అయిన తర్వాత నామదేవుడు వెళ్ళి, భగవాన్ జలంలో ఉండేది రసం నువ్వు కదా, రసోహమప్సు కౌంతేయ, హే అర్జున అప్సు అహం రసః. నీటిలో ఏదైతే మనకు ప్రాణాన్ని ఇస్తూ ఉందో, నీరం ప్రాణాధారం అంటాం. కాబట్టి ఆ జలంలో ఉండేటువంటి రసస్వరూపం ఏదో, రసోహం అప్సు కౌంతేయ, నాయన ఆ జలంలో ఉండేటువంటి ప్రాణాధార శక్తి నేనే, తాగు. ఇప్పుడు అంటాడు భగవాన్, ఎప్పుడు వస్తావు యోగా క్లాసెస్? నేను రాను. మేము వేరే దానికి అలవాటు పడ్డవాళ్ళం. ఆ రుచి చూసిన తర్వాత ఇంకొకటి మాకు నచ్చదు. దేహానికి ఏదన్నా కొద్దిగా ఆరోగ్యం కావాలంటే చేస్తాం, కానీ వాటెందు మాకు ఆసక్తి లేదు. సిద్ధుల విషయంలో అష్టసిద్ధుల ఎందు మాకు విశ్వాసమే లేదు. మాకు కావాల్సింది జ్ఞానం. జ్ఞానమేవ సాధనం ఇది ఏకే, ఇది భక్తి. కాబట్టి సిద్ధులు కలిగినటువంటి వాడు తను ప్రయత్నం చేసిపోయి నీళ్లు తాగొస్తే పరమేశ్వరుని నమ్ముకున్న వాళ్ళకి నీళ్లే వాటంతటా వాళ్ళ దగ్గరకు వచ్చింది. ఎందుకో తెలుసా? నీళ్ల రూపంలో ఉండేవాడు కూడా తానే గనక. మత్తః పరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ. భక్తి అండర్స్టాండింగ్ ఆ విధంగా ఉంటుంది. కనుక ఎప్పుడైతే సిద్ధత్వం ఇది సాధ్య రూపం కాదు గనక సిద్ధో భవతి అంటే తాను పరమేశ్వరుని తెలుసుకున్నవాడయ్యాడు, పొందినవాడయ్యాడు. సిద్ధత్వం అది సిద్ధ వస్తువుని తెలుసుకున్నాడు. ఘనత్వ సిద్ధో భవతి అమృతో భవతి. నెక్స్ట్, ఇంతకుముందు అమృత స్వరూపం అన్నాడు కదా. ఎప్పుడైతే భక్తి అమృత స్వరూపం అయిందో అటువంటి భక్తి కలిగినటువంటి భక్తుడు అమృత స్వరూపుడు అవుతాడు. అది అంటే నమర్త్య, ప్లీజ్ నమర్త్య, అమృతం. ఈ అమృత శబ్దాన్ని కూడాను రకరకాలుగా మనం వాడతాం. ఇప్పుడు ఎవరింటికన్నా వెళ్ళామనుకోండి, సరే ఎవరింటికన్నా వెళితే కాఫీ ఇచ్చారనుకోండి మనకు, అన్నయ్య కాఫీ ఎట్లుందంటే, చెలమా అమృతం, ఈయన తాగాడు ఇంతకుముందు అంటాడా లేదా? చెలమా అమృతమ్మా, అబ్బా నీ చేత్తో ఎక్కడ ఇదే మాట్లాంటాడు. ఎంతమంది చెల్లెళ్ళు మనకు తెలియదు. కానీ ఎవరింటి పోయి తాగినా అమ్మా నీ చేత్తో, అది ఇంకేం లేదు. అందరి చేతులతో ఇస్తూ ఉంటే 2 చేతులతో తాగుతాడు, ఒక నోరు పెట్టుకొని. అర్థమవుతుంది? కాబట్టి అమృతం ఏది? కాఫీ అమృతం. అది తమాషా. నాకు తెలియదు, ఎందుకంటే ఆయన తెలుసు. బికాస్ హీ హ్యాస్ టేస్టెడ్ నెక్టార్. ఎట్లా ఉంటుందో అమృతం ఆయనకి తెలుసు కనుక. ఎందుకంటే తెలియని దాన్ని ఎవడు చెప్తాడు? రుచే తెలియని దాని రుచి ఎట్లా చెప్తాడు మనిషి? కాబట్టి ఈయన ఏదో అమృతం అంటున్నాడు కనుక ఈయన తాగి ఉంటాడు. నాకు తెలియదు, నేను తాగలేదు. అర్థమవుతుంది? కనుక అమృతాన్ని తాగడానికి కష్టం లేదు కదా. పోనీ ఆయన స్టాండ్ పాయింట్లో ఒక కాఫీ ఒక గ్లాస్ ఇచ్చామనుకోండి, తాగాడు. ఇంకో గ్లాస్ ఇచ్చాం, తాగాడు. 3వ గ్లాస్ ఇచ్చాం, తాగుతాడా? చొంపిస్తే, గంగాళం పక్కింట్లో నుంచి తెస్తే కుదరదశ. అది ఏది అమృతం? కడుపు నిండితే గారెలు చేదు, 2వ గ్లాస్కి వచ్చేటప్పటికే కాఫీ చేదు. అమృతం చేదుగా ఉంటుందని ఈయన ఒక్కడే డిఫైన్ చేస్తున్నాడు, ఇంకెవరు చెప్పలేదు. కాబట్టి ఏవైతే మనం ఈ ప్రపంచంలో అమృతాలు అని అంటూ ఉంటామో అవన్నీ మృతం సార్. మధురమైనటువంటి పదార్థం చేదుగా ఎట్లా మారుతుందో నాకు అర్థం కావడం లేదు. కాబట్టి అమృతం అంత మధురమైంది అయితే ఇంత చేదుగా ఎందుకు మారుతుంది? మారేందుకు అవకాశం లేదు. కాబట్టి మాధుర్యం ఉండడమే కాదు, నశించని స్వభావం కూడా కలిగి ఉండాలి. ఆ మాధుర్యం నశించకుండా ఉండాలి. అందం ఉండడమే కాదు, అది చెడని అందం అయి ఉండాలి. ఆనందం ఉండడమే కాదు, అది నశించినటువంటి ఆనందం అయి ఉండాలి. అది నిత్యానందం అంటే. కాబట్టి ఇక్కడ సిద్ధో భవతి అన్న తర్వాత అమృతో భవతి, ఇది కేవలం జ్ఞానానికి సంబంధించినటువంటి విషయం. కాబట్టి దీనికి మరొక కారణం ఏది తెలిసి రావడం లేదు. కాబట్టి అపరిచ్ఛిన్నం. ఇక్కడ మనకు అమృతంగా మనం ఏదంటే చదువుతున్నాం, పరిచ్ఛిన్నం. కాఫీ తాగితే ఇంకోటి కావాల్సి వస్తుంది. మళ్ళీ ఉదయం చల్లగా ఉంటే బ్రూ కాఫీ అంటాడు,
కాస్త 12 గంటలు అయ్యేటప్పటికి ఐస్ క్రీమ్ కావాలంటాడు, లేదా ఫ్రూట్ సాలిడ్ కావాలంటాడు. ఎందుకో తెలుసా, మారిపోయింది. ఫ్రూట్ సాలిడ్ కాఫీ కాదు, కాఫీ అది కాదు. ఇది పరిచ్ఛిన్న దోషం. లిమిటేషన్ ఉంటుంది ప్రతి దానికి కూడా. అట్లా కాకుండా అపరిచ్ఛిన్నంగా ఉండేటువంటిది అమృతోభవతి, అనంతమైనటువంటిది. ఏ కాలంలోనైనా, ఏ దేశంలోనైనా, ఏ రూపంలోనైనా నీకు ఆనందాన్ని ప్రసాదించేది ఏదైతే ఉందో అది అమృతోభవతి. అమృత అటువంటి జ్ఞాన భక్తి కలిగినటువంటి వాడు జ్ఞాని. కాబట్టి ఎవడైతే అమృత స్వరూపుడు అవుతున్నాడో వాడు జ్ఞాని భవతి. కాబట్టి అమృత స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపాన్ని, పరమ ప్రేమ రూపాన్ని తెలుసుకున్నటువంటి వాడు అమృతో భవతి. అటువంటి వాడు తృప్తో భవతి, తృప్తి చెందినవాడు అవుతున్నాడు. ఇదే ఒకటి మళ్ళీ అన్నీ చూడండి. అందువల్ల ఆ తూ శబ్దార్థం సా తూ పరమ ప్రేమ రూప, ఆ తూ అని డిఫరెన్షియేట్ చేస్తున్నాడు చూచారా, అది చూడాలి ప్రతి చోట. ఇదిగో అమృతం అంటున్నాడు కదా, మన అమృతాలకి ఆ అమృత తేడా అనేది వచ్చేసింది. ఈవెన్ దేవతలు పానం చేసే అమృతం కూడా కాదు సార్ ఇది. ఎందుకని, దేవతలు అమృతం పానం చేస్తే వాళ్ళు అమరులు అవుతారు అంతే. పుణ్యం ఉన్నంత వరకు అక్కడ ఉంటారు, తర్వాత మళ్ళీ వచ్చేస్తారు, తల్లి గర్భంలో పడిపోతారు. క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి. కనుక అటువంటి అమృతం కాదు ఇది. ఇది అమరణ ధర్మ, మరణ ధర్మమే లేదు. కాబట్టి ఇది ఆత్మస్వరూపం. సిద్ధో భవతి, సిద్ధ వస్తువు ఆత్మ, అదే పరమాత్మ. అస్మిన్ అనడం వల్ల ఉద్దేశం అదే. అందు పరమాత్మ ఎందు, ఆత్మ ఎందు, అస్మిన్ పరమ ప్రేమరూప. కాబట్టి సిద్ధో భవతి కనుక అమృతో భవతి. అది నశించేది కాదు గనక, దేహాలు నశిస్తాయి కానీ ఆత్మ నశించేది కాదు గనక అమృతో భవతి. అటువంటి ఆత్మను తెలుసుకున్నవాడు తృప్తో భవతి. చూడండి, అన్నీ మనకు తెలిసినవే, ఫ్రమ్ నోన్ టు ద అన్నోన్. తృప్తి మనకు తెలుసు, తెలీదా? మధ్యాహ్నం 12 తర్వాత తృప్తి. అన్నీ బాగుంటాయి, అది కూడా తృప్తి రకరకాలు. పదార్థాలు మనకు కావలసిన రీతుల్లో ఉంటేనే తృప్తి. మనకు కావలసినవి ఆ తల్లి కనుక చేసి పెడితే అబ్బా ఓకే. కానీ పదార్థాలు మనకు కావలసినవే అయినా ఆ టైంలో ఏ పదార్థాలని పూర్వం తిని బా తృప్తిగా ఉందని అన్నాడో అవే పదార్థాలు ఉండినా ఆకలి ఉండాలి. ఆకలి కూడా ఉంది, పదార్థాలన్నీ ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో దెబ్బ కొట్టేసింది. అప్పుడు అతృప్తో భవతి. తృప్తో భవతి కాదు, అతృప్తో భవతి. ఏది తృప్తి? అది ఏదో ఊరికే ఇది కొద్దిగా తింటాడు, అది కొద్దిగా చాలు, నాకు ఈరోజు ఆకలి కాలేదండి. ఆకలి లోపల తిట్టుకుంటా ఉంటుంది. ఎవడరా నువ్వు, నీకు తగులుకున్నాను నేను అనవసరంగా, లోపల నేను చేస్తున్నాను, నువ్వు తిన్నంటావు. కాబట్టి ఆ మనసుకి కడుపుకి పెద్ద క్వారల్, పెద్ద రత్స అర్థమవుతుంది. ఎప్పుడు మీకు పెద్ద పేచి. కడుపు కావాలంటది, మనసు వద్దంటది. మనసు వద్దడానికి కారణం ఏంటి? ఒకప్పుడు దీన్ని ఇష్టపడ్డ మనసు దీనికన్నా ఎక్కువగా రియల్ ఎస్టేట్ని ఇష్టపడి ఉన్నది. అక్కడ దెబ్బ తగిలింది సడన్గా. ఇప్పుడే ఫోన్ వచ్చింది, ఇంకేం రుచి. కాబట్టి ఆకలితో ఉండి రుచికరమైన పదార్థాలు డైనింగ్ టేబుల్ మీద ఉండి ఆనందంగా తినాలని పోయేటప్పుడు ఫోన్ ఒక్కటి జడగొట్టేసింది. శబ్దం రుచిని జడగొట్టింది. అర్థమవుతుందా? ఇప్పుడు అదే కనుక తృప్తిగా భోంచేశాడు అనుకోండి, అర్థం కావడానికి ఆ పదం వాడాను, తృప్తిగా భోంచేశాడు అనుకోండి. ఎందుకంటే అందరికీ తెలిసింది కదా, చెప్పాలా. మనం అంతా అంటాం కదా, అబ్బా తృప్తిగా భోంచేశాను ఈరోజు, ఏంటో నువ్వు చేస్తే అది. అప్పుడు ఆవిడ లోపలికి మనం అనుకుంటాం ఏదో మంత్రం చెప్పుకుంటా పోతాం. మంత్రం కాదు, అదో కుతంత్రం. అర్థమవుతుందే? ఆవిడ పోతా పోతా ఎందుకు ఉండదో తృప్తి, ఏమి మిగలకుండా తినేసావు కదా, అది చేసి పెట్టింది నేను, ఏమి మిగలకుండా తిన్నావు కనుక తృప్తిగానే ఉంటుంది నీకని ఆవిడ లోపలికి పోదు. తృప్తి చెందాడు కదా 12:30కి, 4:30కి. ఎంతసేపు చెప్పాలి నీకు? టీ దమ్మని, ఛాయ్ దమ్మని, అయిపోయింది. అది ఈ తృప్తి అయిపోయింది. ఏదైతే తృప్తిగా ఉందో అది అసంతృప్తికి దారి తీస్తూ ఉంది సార్. అది వచ్చిన బాధ. ఎప్పుడు ఇట్లాగా ఉంటుంది జీవితం. ఈ ఉన్నది ఎంత తృప్తిస్తుంది అనేది వేరే విషయం, కానీ లేనిది బాధిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఉన్న వస్తువు లేని వస్తువుని గుర్తు చేసి బాధిస్తూ ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం తృప్తిగా ఉండింది, సాయంత్రం 4 o'clockకి మళ్ళీ అసంతృప్తిలో పడిపోయాడు. కాబట్టి ఇటువంటి తృప్తులే మనకు తెలుసు. ప్లీజ్ థింక్, మనం ఎక్కడ తృప్తి చెందినా ఏ విషయంలో అయినా సరే, ఎలక్షన్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యారనుకోండి, తృప్తిగా అబ్బా అందరూ గెలిపించారు, మీకు అందరికీ నమస్కారం, బాగుంటుంది.
ఎంతసేపు ఉంటుంది ఆ తృప్తి? అసెంబ్లీలో పోయి కూర్చున్నాడు అనుకోండి, ఆ 290 మందిలో ఎంతమందికి మంత్రులు అయ్యేది? వాళ్ళని చూడగానే అనిపిస్తుంది తృప్తి ఓకే పోయిందా? ఏది ఏ తృప్తి? ఏది ఇంతకుముందు నేను తృప్తి, ఇప్పుడేది? అయిపోయింది. అందరం ఇట్లాగే రిగింగ్ చేసి గెలిచాం కదా, వాళ్ళకి మంత్రి ఇవ్వడం ఏంది, నాకు ఇవ్వకపోవడం ఏంది? పోనీ మంత్రి ఇచ్చామనుకోండి, తృప్తి, మంత్రి పదవి వచ్చిందని. అది దేనికి పనికి రాలని మంత్రి అనుకోండి, అప్పుడు పోర్ట్ఫోలియో మధ్య డిస్ప్యూట్. నాకు అది ఎందుకు ఇవ్వలేదు, ఏమి ఇవ్వాలి నీకు? నాకు హోమ్ కావాలి. ఆహా, హోమ్లో ఉంది తృప్తి. హోమ్లో తృప్తి ఉంటే నిజాం కాలేజీకి ఎందుకు వస్తాను? ఏమో నాకు ఆనందం, అక్కడ ఇవ్వనంత తృప్తి మేము ఇవ్వాలని, అందుకని కష్టపడి చెప్తుంటా నేను. నా మీద ఆశ పెట్టుకొని వచ్చారు కదా, అక్కడ దొరకంది ఇక్కడ దొరకాలని. హోమ్లో ఉంటే, హోమ్లో ఏముంది చెప్పండి? హోమ్లోనూ లేదు, రోమ్లోనూ లేదు. ఎక్కడుంది ఆనందం అనేది తెలుసుకోవాలి. ఆనందాన్ని సోర్స్ ఆఫ్ ఆనందం ఎక్కడ, దానికి మూలం ఎక్కడ, హేతువు ఎక్కడ, దాని స్థానం ఎక్కడ, ఇది తెలిసి ఉండాలి. కానీ అది తెలిస్తే తృప్తి. కాబట్టి ఈ ప్రపంచంలో తృప్తులు మనకు తెలుసు. ఏదైతే తృప్తి అని మనం అనుకుంటామో అది అసంతృప్తిగా మారిపోతా ఉంది. దట్ ఇస్ ద పాయింట్. నారద మహర్షి చూడండి, కనుక అమృతో భవతి, అమృత స్వరూపుడు అవుతున్నాడు కాదు, వీడు తృప్తో భవతి. ఇది ఎటువంటి తృప్తి తెలుసా? నిత్య తృప్తో భవతి. అది నిత్యతృప్త. ఎందుకు నిత్యతృప్త? నిరాశ్రయ. ఎన్ని కనెక్షన్, ఒకదానికోటి కనెక్షన్. నిత్యతృప్తి నీకు ఎట్లా వచ్చిందండి? నిరాశ్రయ, మరొక దాని మీద ఆశ్రయించుకొని లేను నేను, నాన్ డిపెండెన్స్. అర్జున మయ్యాసక్త మనాహ పార్థ యోగం యుంజన్ మదాశ్రయ. చూచారా పదం? మదాశ్రయ, నన్ను ఆశ్రయించుకోవాలి. నీకు ఆసక్తి స్థానం నేను కావాలి, ఆశ్రయ స్థానం నేను కావాలి. మదాశ్రయ భగవద్గీత, నన్ను ఆశ్రయించుకోవాలి. కానీ మనం అనేక విషయాలను ఆశ్రయించుకుంటాం, అవి తాత్కాలికమైనటువంటి తృప్తినిస్తాయి మనకు. ఇది అనిత్యమైనటువంటి తృప్తి. కానీ మనకు కావాల్సింది కాదు. భక్తుడు నిత్యతృప్త, నిరంతరం తృప్తిగా ఉంటాడు. 12 గంటలకు తృప్తిగా ఉండి 4 గంటలకు అసంతృప్తిగా మారేవాడు కాదు. తన తృప్తి మరొక దాని మీద ఆధారపడలేదు. తన తృప్తి కనుక, సాటిస్ఫాక్షన్ కనుక మరొక దాని మీద ఆధారపడి ఉంటే, అది ఉంటే తన తృప్తిగా ఉండగలడు, అది లేకపోతే తృప్తిగా ఉండలేడు. ఇవి అసంతృప్తులు కనపడతాయి మనకు. బాగా చూడండి, ఏదైతే మనకు ఉండి ఒక క్షణంలో మనకు ఆనందాన్ని ఇస్తూ ఉంటాయో అవి దూరమైనప్పుడు మనిషి కలత చెందిపోతూ ఉంటాడు. వ్యక్తులు కావచ్చు, విషయాలు కావచ్చు, ఏవైనా సరే, డబ్బు కావచ్చు. కాబట్టి అది ఆనందం ఇస్తుందని మనం అభిప్రాయపడ్డాం గనక, అవి దూరమైనప్పుడు వాటిని ఆశ్రయించుకొని జీవించాం గనక, ఆ ఆశ్రయ స్థానాలు దూరమైనప్పుడు మనం కలత చెందడం అనేటువంటిది సాధారణంగా కనపడుతూ ఉంటుంది. అందువల్ల మయ్యాసక్త, నీకు ఆసక్తి నా మీదే ఉండాలి. ఇంతకుముందు వచ్చాం భావం, కృతజ్ఞతాభావం. అందువల్ల ఆసక్తి వస్తుంది. మదాశ్రయ, అన్ని సమకూర్చేటువంటి వాడిని నేనే కనుక నన్నే ఆశ్రయించుకొని జీవించాలి ఈ ప్రపంచంలో. అక్కడ మనిషి తృప్తిని పొందుతూ ఉంటాడు. కాబట్టి తృప్తిగా భోజనం చేసినా మళ్ళీ ఆకలి అవుతూ ఉంది. కానీ ఈ తృప్తి కనుక జరిగితే మళ్ళీ కోరికల కదలనివ్వదు. అందువల్ల ఎవడైతే ఈ తృప్తిని అనుభవిస్తాడో తృప్తో భవతి, అమృత స్వరూపుడైనటువంటి వాడు తృప్తో భవతి అవుతున్నాడో వాణ్ణి ఉపనిషత్తు ఆప్త కామ అన్నది. అంటే సమస్తమైన కోరికలు తీరిపోయినటువంటి వాడు. ఎంత వండర్ఫుల్ చూడండి. ఇక్కడ ఒక కోరిక తిరిగితే ఇంకో కోరిక ఉంటుంది, అది తీరితే మరో కోరిక ఉంటుంది, అది తీరితే మరో కోరిక ఉంటుంది. ఎప్పుడు కోరికలు పుట్టుకొని వస్తూనే ఉంటాయి. ఒకటి తీరితే మరొకటి ఉంటుంది. కాబట్టి తీరిన కోరిక ఎంత తృప్తినిచ్చిందో మనకు తెలియదు, కానీ తీరిన కోరిక విపరీతంగా బాధ పెడుతూ ఉంటుంది. కానీ సత్యాన్ని తెలుసుకున్నాడు గనక తనకు కావలసింది ఏదో హృదయంలోనే ఉంది. యో వేదనిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ, తైత్రేయం. కాబట్టి ఆ స్వరూపాన్ని, నిహితం గుహాయాం, హృదయ గుహ. కాబట్టి తన హృదయంలో ఉండేటువంటి పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని సిద్ధో భవతి, సిద్ధత్వం ఏదైతే సిద్ధించి ఏదైతే ఉందో, సిద్ధ వస్తువు ఏదైతే ఉందో అది తెలుసుకొని సిద్ధుడయ్యాడు కాదు. సర్వాన్ కామాన్ సోష్ణుతే సహ అశ్నుతే, వాడు పొందాడు. ఏం పొందాడు? సర్వాన్ కామాన్ సహ, సమస్తమైన కోరికలు తీరిన వాడయ్యాడు. అంత అయిపోయింది. అంటే రెండవ కోరిక తీరాల్సినటువంటి అవసరం లేనిటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. కనుక ఇక్కడ తృప్తి, ఇది తృప్త భవిష్యామి కాదు, అహం తృప్త, తృప్తోహం తృప్తోస్మి, అవి పదాలు.
తృప్త భవిష్యామి, నేను తృప్తి పొందాలి అంటే భవిష్యత్. అది అంటే ఇప్పుడు తృప్తి లేని వాడివని అర్థం, అసంతృప్తితో ఉన్నావని అర్థం. యు ఆర్ ఇన్కంప్లీట్. నో, తృప్తోహం అహం తృప్త, తృప్తోస్మి అహం తృప్త అస్మి. నేను తృప్తుడై ఉన్నాను. ఎటువంటి తృప్తి అది? నిత్య తృప్తోస్మి, నిత్య తృప్త. కాబట్టి ఒక కాలంలో తృప్తిగా ఉండి మరొక కాలంలో తృప్తిగా లేకపోవడం, ఒక ప్రదేశంలో ఉండి మరొక ప్రదేశంలో సుఖంగా లేకపోవడం, ఒక పరిస్థితిలో సుఖంగా ఉండి మరొక ప్రదేశంలో తృప్తిగా లేకపోవడం, ఇవి కాకుండా సర్వకాల సర్వావస్థల యందు ఎక్కడ ఉండినా, ఏ పరిస్థితిలో ఉండినా, ఎప్పుడు చూసినా తృప్తిగా ఉండేటువంటి వాడిని గనక తృప్తో భవతి. అది డిఫరెన్స్. ఎవడైతే సర్వ కోరికలు తీరిన వాడు అవుతాడో ఆప్తకాముడు, వాడు కృతకృత్యుడు. ఈ పదాలు చూడండి. ఆప్తకామ కృతకృత్య. ఆప్తకామ పొందవలసిందంతా పొందినవాడయ్యాడు, చేయవలసిందంతా చేసినవాడయ్యాడు. కృతకృత్య. చూసారా? ఇంకా వాడు చేయదగినది ఏమి లేదు ఈ ప్రపంచంలో. చేశాడు అనుకోండి, ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ టు ద సొసైటీ. అంతే. తనకంటూ ఏది అవసరం లేదు. ఉన్నటువంటి సిద్ధ వస్తువు పరమాత్మను తెలుసుకున్నాడు. తానే పరమాత్మ అనేటువంటి జ్ఞానాన్ని కూడా పొందేశాడు. తనకంటూ తాను చేసుకోవాల్సింది ఈ ప్రపంచంలో ఏమీ లేదు. అటువంటి మహాత్ముడు, అటువంటి పురాణ పురుషుడు, అటువంటి పుణ్య శ్లోకుడు ఏదైనా సరే తన నుంచి కనుక ఒక కార్యం కదిలిందంటే అది సమాజపరంగా ఉపయోగపడాల్సింది, కానీ తనకు కాదు. కాబట్టి అది తృప్తి, నిత్యతృప్త. కాబట్టి మొదట ఆప్తకాముడయ్యాడు, తర్వాత కృతకృత్యుడయ్యాడు. ఎవడైతే ఆప్తకాముడో వాడు కృతకృత్యుడు, ఎవడైతే కృతకృత్యుడో వాడు కృతార్థుడు. కృతార్థ, కృతార్థోస్మి అహం కృతార్థ, అది అర్థం. అంతేగాని ఏదో నా జీవితం కృతార్థమైపోయాడు అంటే ఏమవుతుంది అసంతృప్తితో. ఇది కృతార్థ శబ్దార్థం. ఎందుకని? అన్నీ పొందినటువంటి వాడు అయ్యాడు గనక. ప్లీజ్. లబ్ధ్వా పుమాన్ సిద్ధో భవతి, అమృతో భవతి, తృప్తో భవతి. చూచారా? భక్తి మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోతా ఉందో అర్థమైతే. ఇంకా ఉంది, తర్వాత 2 సూత్రాల్లో కూడా అదే వస్తుంది. జస్ట్ చెప్తాను. యత్ ప్రాప్య న కించిద్ వాంఛతి, న శోచతి, న ద్వేష్టి, న రమతే, నోత్సాహీ భవతి. దానికి అర్థం చెప్తా, రేపు చూస్తాం. We shall see this tomorrow. Please. ఇప్పటికి 15 నిమిషాలు ఎక్కువైంది. యత్ ప్రాప్య, లబ్ధ్వా అన్నాడు ఇంతకుముందు, లభిస్తే. యత్ ప్రాప్య, ఏది ప్రాప్తిస్తే, ఏ సిద్ధభక్తి నిత్యభక్తి ప్రాప్తిస్తే, కించిత్ వాంఛతి నా కించిత్ వాంఛతి, కించిత్ కొద్ది కూడాను, వాంఛతి కోరడం అనేటువంటిది నా ఇక లేదు జీవితంలో. నాకు అది కావాలి, ఇది కావాలి, స్టార్టే కాదు సార్. అమేజింగ్ కదా, ఏం అచీవ్మెంట్ ఇది. మనసులో అసలు కోరికే నాకు ఇది కావాలి అనేది స్ఫురించదు. నాకు కించిత్ వాంఛతి, ఏ కొద్ది కూడా ఉండదు. నా వాంఛతి కించిత్. నా శోచతి, శోచతి నా దుఃఖించడం అనేది లేనే లేదు. అయిపోయింది. దుఃఖానికి పరిసమాప్తి. ఇంకా దుఃఖం తెలియదు. నా శోచతి, నా ద్వేష్టి. ఎవరిని ద్వేషించడం అనేటువంటిది ఉండనే ఉండదు. నువ్వు వెతికినా దొరకదు. అదే జ్ఞాన వైభవం, అదే జ్ఞాన వైభవం. దట్ ఇస్ ద గ్లోరీ ఆఫ్ నాలెడ్జ్. స్వామి రామతీర్థ అంటారు అనుభవంలో నుంచి, ఈ ప్రపంచంలో ఎవరా నాకు శత్రువు అని నేను అన్వేషిస్తే ఒక్కడు కనపడడం లేదేంటి అన్నాడు. మిత్రుడు ఒకడు దొరకడం లేదంటే అర్థం ఉంది, కానీ నాకు శత్రువు ఒక్కడు కనపడడం లేదంటే అర్థం. ఎందుకని? శత్రువులు లేనివాడే ఉండడు ఈ ప్రపంచంలో అనుకుంటాను నేను. అజాత శత్రువు అనేవాడు వెతికినా దొరకడు. శత్రుత్వానికి కారణాలే అవసరం లేదు. మనం అనుకుంటాం శత్రుత్వానికి కారణాలని, అవసరమే లేదు. శత్రుత్వం ఒక తమాషాగా ఉంటుంది. ఇప్పుడు దోమ వచ్చి కుట్టిపోయింది అనుకోండి నన్ను, దానికే నాకేం శత్రుత్వం చేయాలి? అర్థమవుతుంది. ఒకరు బాగా కలకలలాడుతూ ఉంటే వాళ్ళ జీవితాన్ని చూసి ద్వేషం పెంచుకుంటారు ఇతరులు. దీనికి ఏం కర్మ చెప్పండి? మీరేదైనా ఓ బస్సులో ఎక్కితే, ట్రైన్లో ఎక్కితే, ఫ్లైట్లో ఎక్కితే తెలిసిన వాళ్ళు ఉంటే పక్కనే వచ్చి కూర్చొని కొద్దిసేపు మాట్లాడతారు. ఎట్లుండే సార్, బాగుందా, బాగుందా, అది ఉందా, ఇది ఉందా, ఇదేమైందా, అదేమైందా కదా. తెలిసిన వాళ్ళే కదా వస్తారు. నన్ను ఎవరికి తెలియదండి, ఆంధ్రదేశంలో నన్ను ఎవరికి తెలీదా? 45 సంవత్సరాల నుంచి
నా పక్కన అక్కడ కూర్చోడు. ఏం చేసి చెప్పేది కర్మ. చాలా అద్భుతమైన ఇన్సిడెంట్స్ ఉన్నాయి దీని వెనక. చెబితే మీరు చాలాసేపు నవ్వుకుంటారు, నాకు టైం లేదు. పెద్ద పెద్ద వాళ్ళు లేచి వెళ్ళిపోయారు. ఒకే కంప అప్పుడు ట్రైన్లో పోతున్న టైంలో ఒకే కంప ఓ బోగీలో, స్పెషల్ బోగీలో ఉంటే అక్కడ విఐపీ ఉన్నాడు. నేను ఇక్కడే సికింద్రాబాద్ స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద నిలబడుకో ఉన్నాను. మధ్య భక్తులంతా ఉన్నారు. మధ్యలో ఒక ఆయన వచ్చి అన్నాడు, స్వామీజీ ఏమన్నా మీ ఎదురుగా ఫలానా ఆయన ఉన్నాడు. పోనీ ఉండనండి, ఎవరో ఒకరు ఉంటారు కదా. 4 ఉంటే 4 నేను ఎట్లా పడుకుంటానా? నాది ఒకటే కదా బర్త్ రిజర్వేషన్, ఒకటే కదా మంది, ఇంకా 3 ఉంటాయి కదా, ఎవరొకరు ఎక్కుతారు కదా. అది ఎందుకు ఇప్పుడు చెప్పావన్నా? ఊరికే చెబుదామని. అంటే ఆయన విఐపీ కదా, ఉండని, నేను మామూలు ఆర్డినరీ కదా. కొంతసేపు మళ్ళీ అతనే పరిగెత్తుకుంటూ వచ్చాడు, స్వామీజీ అతను మారిపోతాడు ఇంకో చోటుకొని. దేనికనన్నా లేదు స్వామీజీ, ఆయన టీటీ అని అడుగుతుంటే నేను విన్నాను. సార్ ఆడ స్వామీజీ ఉండాడు అని మార్చి. ఏమిడే నేను స్వామీజీ ఉంటే అన్టచబుల్ నేను అస్పృశ్యుడే. ఇది సృష్టించడం కూడా లేదు, దృశ్యం. ఇప్పుడు దాని మీద నువ్వు పడుకుంటావు, దీని మీద నేను పడుకుంటాను ఏమో. ఆయన వెళ్ళిన తర్వాత అదే సీట్లో ఇంకొక ఆయనకి ఇచ్చాడు, ఆయన విఐపీ. ఆయన బాబు నన్ను కూడా తీసుకెళ్ళారు ఇంకా పెట్టే బాబు ఆయన దగ్గర సుందర చైతన్య. ఏమయ్యా ఆయన స్వామీజీ. అప్పుడు ఇతను వెళ్ళాడట. ఇతను అంటాడు, మీకు తెలియదు సార్ స్వామీజీ ఎంత బాగా మాట్లాడతారంటే, ఏదో ఉపన్యాసం చూచి అక్కడేదో స్ట్రిక్ట్గా ఉంటాడు, డిసిప్లిన్గా అనుకోవడానికి లేదు. ఆయనతో ఒకసారి మాట్లాడామంటే ఆయన వదిలిపెట్టాము, మనకన్నా ఎక్కువగా వాగుతుంటాడు, మీకు ఆనందంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది ఆయనతో. వద్దులేనా ఆయన, రాత్రిపూట మాకు కొన్ని అలవాట్లు ఉంటాయి. ఈయన పేరు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆయన వెళ్ళాడు. అప్పుడు మళ్ళీ ఇతను వచ్చే స్వామీజీ ఇంకో ఆయన కూడా వెళ్ళిపోయాడు. స్వామీజీ గారు బిలీవ్ ఇట్ అన్నట్టు ఆ ఒక్కసారి జరిగింది అది. 4 ఖాళీ. అప్పుడు నేను కూర్చొని శంకరుల వారికి దండం పెట్టి, ఏకమే వా అద్వితీయం బ్రహ్మ సోయమాత్మ చతుష్పాత్. అది అర్థమవుతుంది. ఇప్పుడు ఎక్కడైనా ఒక సిటీ బస్ ఎక్కినా ఒకరినొకరు నెట్టుకోవడం, కొద్ది జరగండి సార్ అంటారు. కానీ ఉన్నవన్నీ నాకు ఇచ్చేసి పోయారంటే ఆయన కృప కాకపోతే ఏంటి చెప్పండి? నేను దీని మీద ఒక సూట్ కేసు, దాని మీద ఒక సూట్ కేసు, దీని మీద ఏం పెట్టాలనో తెలియక. అర్థమవుతుంది? ఏం చెప్పండి, ఏదో ఉంటుంది వాళ్ళకి, మనకెందుకు లేబా అది పట్టదు, అది ఆయన ఏమన్నా వాళ్ళ ఉద్దేశం అది. అక్కడ పోతే ఏమన్నా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటాడేమో, ఎందుకు వచ్చిన కర్మ ఇదంతా, మనకు అది ఎక్కి చావదు, మనకి ఇంట్రెస్ట్ కూడా లేదు. ఆయనతో ఏం మాట్లాడతాం మనం? మన సబ్జెక్టు సంబంధించిన లైక్ మైండెడ్ అయితే కూర్చొని మాట్లాడగలము, కానీ వీళ్ళు ఎందుకని. కాబట్టి నేను ఎక్కడైనా చూస్తాను, ట్రైన్లో కానీ, నేను బస్సులో ఎక్కేవాడిని కాదు కానీ ఇప్పుడు కూడా నాకు ఎందుకో బస్సు పట్టదు. ట్రైన్లో ఎక్కినా, ఫ్లైట్లో ఎక్కినా, ఎక్కడెక్కినా ఆ ముందు ఉండేవాళ్ళు కూడా నేను పక్కన ఉన్నానని తెలిస్తే లేచి వెళ్ళిపోతారు. నేను అనుకుంటా, నీకు నా మీద ఎంత ప్రేమ, అన్య చింతన లేకుండా నువ్వే నా కూడా ఉండాలని నీకు స్వార్థం. ఎందుకని ఎవరన్నా ఉంటే అది ఇది మాట్లాడతారు, ఎవరు లేరు అనుకోండి, నీతోనే నేను మాట్లాడకుండా ఉండలేను కదా. ఒక్క క్షణం మనసు ఆలోచించకుండా ఉండలేదు కదా. ఏం ఆలోచిస్తుంది? నిన్ను తప్ప. కనుక నా ద్వేష్టి, ఎవరిని ద్వేషించడు భక్తుడు. నా రమతే, ఏ విషయం ఎందుకు కూడా రమించడు. నోత్సాహి భవతి, ఇటువంటివన్నీ చాలా తమాషాగా ఉంటాయి. నోత్సాహి భవతి అంటే నా ఉత్సాహి భవతి అంటే ఉత్సాహం లేకుండా ఉంటాడంటే నిరుత్సాహంతో ఉంటాడని అర్థం. అందుకని కొందరు భక్తులు చూడండి దీన్ని అర్థం చేసుకొని ఆ విధంగా కూడా జీవిస్తారు. కొందరు ఎప్పుడుండా ఏమయ్య అట్లా ఉండవంటే నోత్సాహి భవతి, నా ఉత్సాహి భవతి. దీనికి ఎవడొస్తాడు సార్? నీ డెఫినేషనే కానీ కరెక్ట్ అయితే ఇక నా ఉపన్యాసాలు ఎవడిట్టాడు? నిరుత్సాహానిక ఉత్సాహానిక? ఇక్కడ ఉపన్యాసాలు నీకుంది, జీవితంలో ఉత్సాహాన్ని పొందుతున్నారు మనుషులు, ఎనర్జీ వస్తుంది. అంతేగాని నిరుత్సాహం ఏంటి? ఇవన్నీ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఊరికే మీకు అర్థం మాత్రం చెప్పాను. కానీ ముందు శ్లోకానికి ఈ శ్లోకానికి డిఫరెన్స్, సూత్రానికి డిఫరెన్స్ ఉందండి. లబ్ధ్వా, అది లభించడం, యత్ ప్రాప్య, ఇది ప్రాప్తించడం. కాబట్టి ఆ లభించడం ఏందో ప్రాప్తించడం ఏందో మొదట అర్థం కావాలి. తర్వాత ముందు సూత్రం అంతా పాజిటివ్గా ఉంది చూడండి. ఎలా ఉంటాడో భక్తుడు ముందు సూత్రంలో ఉంది. సిద్ధో భవతి, అమృతో భవతి, తృప్తో భవతి. ఎట్లా ఉండడం నెగటివ్,
అప్రోచ్. చూడండి తమాషా, ఎట్లా ఉండకూడదో దీంట్లో తెలుస్తూ ఉంది. నా కించిద్ వాంఛతి, ఏది కోరుకోడు, నా శోచతి, దుఃఖించడు, నా ద్వేష్టి, ద్వేషించడు, నా రమతే, విషయ సుఖాలయందు లభించడు, నోత్సాహి భవతి, ఉత్సాహం లేకుండా ఉంటాడు ప్రాపంచిక విషయాలందు. కాబట్టి ఎలా ఉంటాడో ముందు సూత్రంలో ఉంది, ఎలా ఉండడో ఈ సూత్రంలో ఉంది. ఫస్ట్ది పాజిటివ్ అప్రోచ్, ఇది నెగటివ్ అప్రోచ్. ఈ రెండు కూడా భక్తుల్లో కనపడతాయి. దీన్ని వీ షల్ సీ టుమారో ప్లీజ్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.